దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడైన మహా కృపను చూపి గతించిన ఉపవాస దినములన్నీ ప్రభు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఈ 11వ దినం ప్రభు నామాన్ని స్తుతించడానికి, ప్రభు నామాన్ని గణపరచడానికి, ప్రభు మనకి ఇచ్చినట్టి గొప్ప తరుణాన్ని బట్టి, ఇటు గొప్ప అవకాశాన్ని బట్టి, ప్రభు మనకి చేసినట్టి గొప్ప మేలును బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఉపవాస కూడికలో ప్రార్థనతో ఈ ఉపవాస కూడికను మనం ప్రారంభించుకుందాం. గతించిన 10 దినాలు ప్రభు ఆయన శక్తి కలిగిన కృపను మనకు కనపరిచి, ఈ దినం ఆయన ఉన్నతమైన సన్నిధి మనకు తోడుగా ఉంచి, ఈ దినం ప్రభువే మనల్ని బలపరచబోతుండగా, ప్రభువే మన ప్రార్థన ఆలకించబోతుండగా, ప్రభువే మన ప్రార్థనకు జవాబు దయచేయబోతుండగా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో మనమందరం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభు ఈ దినం మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ప్రతి ఒక్కరం ప్రార్థనలు ఏకీభవిద్దాం, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ఈ ఉపవాస కూడికలో ప్రభు శక్తి కలిగిన కార్యాలు, ప్రభు మహిమ కలిగిన కార్యాలు, ప్రభు ఆశ్చర్య కార్యాలు మనం అందరం రుచి చూచినట్లు, ప్రభు కృపను మనం పొందుకున్నట్లు ఈ దినం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన యేసు ప్రభు, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నమ్మదగిన వాడా, మీ స్తోత్రాలు. గొప్ప దేవా, నీ స్తోత్రాలు. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఉన్నతుడా, మీకు స్తోత్రాలు. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. గొప్ప దేవానికి స్తోత్రాలు. ఆత్మదేవానికి స్తోత్రాలు. బలవంతుడైన దేవానికి స్తోత్రాలు. నీ తిరుగు తండ్రి నీకు స్తోత్రాలు. సమాధానకర్త, అధిపతి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీకు మొరపెడుతున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం దేవా, నిన్ను ఆహ్వానిస్తున్నాం ప్రభువా. పరిశుద్ధాత్ముడా, ఈ ఉదయం మీరు మాతో మీ ఆత్మ సన్నిధిని ఉంచుమని ప్రార్థిస్తున్నాం. నీ అభిషేకాన్ని మాకు తోడుగా ఉంచుమని ప్రార్థిస్తున్నాం. బలవంతుణ్ణి యేసు క్రీస్తు నామంలో ఈ ఉదయం మేము బంధిస్తున్నాం ప్రభువా. నీ స్తోత్రాలు తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ ఉపవాస ప్రార్థనలో కరుణా వాత్సల్యం కలిగిన దేవ, మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. కృపతో మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. కృపతో మా అంతరంగములను ముట్టుమని ప్రార్థిస్తున్నాం. శోధనల నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, పోరాటాల నుండి, మానసిక ఒత్తిడి నుండి, బలహీనతల నుండి, చీకటి కార్యాల నుండి, అంధకార శక్తుల ప్రభావముల నుండి పరిశుద్ధాత్ముడా మీరే మమ్మల్ని విడిపించి, తప్పించి, బలపరిచి, స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. ఆటంకములు మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఎంత మంది ప్రభువా ఈ దినం ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో నాయన, ఈ మాటలు వింటున్నారో ప్రభువా, నీ వాక్యాన్ని వింటున్నారో ప్రతి వారి జీవితంలో నీ ఆత్మ కార్యములు బహుబలముగా జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు. సర్వాధికారం కలిగిన తండ్రికి స్తోత్రాలు నాయన. గతించిన 10 దినములు నీ ఆత్మశక్తిని, నీ ఆత్మ బలాన్ని, నీ ఆత్మాభిషేకాన్ని మాకు తోడుగా ఉంచి మీరు మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన గొప్ప తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నీ కనికరమే, నీ కృపే, నీ జాలి కలిగిన మనసే ఈ దినం మమ్మల్ని నిలవబెట్టబోతా ఉంది ప్రభు. మమ్మల్ని బలపరచుచున్నావు, మమ్మల్ని స్థిరపరచుచున్నావు. మా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించుచున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ 11వ దిన ఉపవాస కూడికలో, ఈ ప్రార్థనలో మీ ఆత్మ సన్నిధి, మీ ఆత్మ సంచారం, మీ ఆత్మాభిషేకమును మాకు తోడుగా ఉండ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎస్తేరు ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి, ఎస్తేరు ఉపవాస ప్రార్థనలో ఉన్న ఆ యొక్క అనుభూతిని ఈ దినం మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీరే మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. మీరే మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రాలు. అట్టి రీతిగా మేము ఉపవాసం ఉండటానికి, అట్టి రీతిగా నీ కృపను పొందుకోవటానికి, అట్టి రీతిగా నీ ఆత్మాభిషేకంతో నింపబడటానికి దేవా మీరే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయం మీరే మమ్మల్ని దర్శించండి అయ్యా. అయ్యా మీరే మమ్మల్ని దర్శించండి అయ్యా. మీరే మమ్మల్ని బలపరచండి అయ్యా. మా అంతరంగాన్ని శుద్ధీకరించు దేవా. మాలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించండి నాయన. మీరు చేసిన వాగ్దానములన్నీ మా జీవితంలో మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం మీ కృపతో మమ్మల్ని దర్శించండి. ఆరోగ్యం ఇవయ్యా, శక్తి ఇవయ్యా. నరముల్లో, కండరములో, ఎముకల్లో బలము పొందుదుముగాక. శక్తి కలిగిన కార్యాలు రుచి చూచుదుముగాక. ఆటంకముల నుండి విడుదల, అభ్యంతరముల నుండి విడుదల, సాతాను పోరాటాల నుండి విడుదల, మానసిక ఒత్తిడి నుండి విడుదల, బంధకముల నుండి విడుదల, ఆత్మ కార్యాలు మేము రుచి చూచుదుముగాక అని ప్రార్థిస్తున్నాం. సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయం మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కృపలు మమ్మల్ని దర్శించండి అయ్యా. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన.
అయ్యా కృపలో మమ్మల్ని బలపరచండి దేవా. నీ స్తోత్రాలయ్యా. సర్వశక్తి గల దేవా, నీ సర్వశక్తి కలిగిన కార్యాలు మేము రుచి చూచుదుము గాక. ఆటంకములు తొలగించండి. కుటుంబంలో మానసికంగా, శారీరకంగా శత్రువు కలిగించాలని చూస్తున్న ప్రతి పోరాటాల నుండి, మానసిక ఒత్తిడి నుండి, దుర్మార్గుని కట్ల నుండి, బానిస కట్ల నుండి, బంధకముల నుండి దేవా మీరే మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది ఏ సమస్యలతో, ఏ ఇబ్బందులతో, ఏ పోరాటాలతో, ఏ ఒత్తిళ్లతో, ఏ సమస్యలతో, ఏ అప్పుల బాధలతో, ఏ ఆర్థిక ఇబ్బందులతో నీ పాద సన్నిధిలో ఏడ్చుచు నీ సన్నిధిలో మొరపెడుతున్నారు, వారందరి జీవితంలో గొప్ప విడుదల కార్యాలు జరుగునుగాక. ఈ దినం శక్తి కలిగిన కార్యాలు ఈ దినం ప్రతి ఒక్కరూ చూచుదురుగాక. ప్రతి ఒక్కరి జీవితంలో దేవా మీ ఆత్మ కార్యాలు మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన కృపలో బలపరచు దేవా. కృపలో వర్ధిల్లింపచేయండి నాయన. నీ కృప మాపై కనపరచమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు నాయన. ఈ దినం మేము సిద్ధపడుతుండగా, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతుండగా పరిశుద్ధాత్ముడ మీరే మా అందరితో మాట్లాడండి. మీరే మమ్మల్ని బలపరచండి, మీరే మమ్మల్ని స్థిరపరచండి. క్రీస్తు అనే బండపై దేవ మమ్మల్ని మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయతలో స్థిరపరచండి అయ్యా, ప్రార్థనలో స్థిరపరచండి అయ్యా, విశ్వాసంలో స్థిరపరచండి అయ్యా, నీతిలో స్థిరపరచయ్యా, యథార్థతలో స్థిరపరచయ్యా, నమ్మకత్వంలో స్థిరపరచయ్యా. ప్రతి చోట మమ్మలను మీరు స్థిరపరచి బలపరచమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన దేవానికి స్తోత్రాలయ్యా. నీ కృపలో మీరే మమ్మల్ని వర్ధిల్లింపచేయమని, నీ ప్రార్థన మీరే ఆలకించమని, వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడమని, మీరే మమ్మల్ని దర్శించమని, మమ్మల్ని బలపరచుమని, నీ వాక్యపు నియమాల చేత మమ్మల్ని సరిచేయమని, మా జీవితాలు కట్టుమని, మా అంతరంగముని స్థిరముగా నూతనముగా మీరు మార్చుమని ప్రార్థిస్తున్నాం. గొప్ప తండ్రి నీ స్తోత్రాలు. మాలో ఉన్న రాతి గుండెను తీసివేసి మెత్తని మాంసపు గుండెను దయచేసే గొప్ప దేవుడు ప్రభువా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన బలపరచండి అయ్యా. బలహీనులను బలపరిచే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు తండ్రి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, నీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింపచేయమని, నీ కృపలో మమ్మల్ని స్థిరపరచుమని, బలపరచుమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడానికి స్తోత్రాలు తండ్రి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా శత్రు కార్యాలపై మేము విజయము చూచుదుము గాక, శత్రు తంత్రాలపై మేము విజయం చూచుదుము గాక, ఆటంక శక్తులపై విజయం, అభ్యంతర శక్తులపై విజయం దేవా కృప చూపించుమని ప్రార్థిస్తున్నాం. యెహోషాపాతు రాజా, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే యుద్ధం జరిగించబోతున్నాడు. మాపై శత్రు పనిచేస్తున్న శత్రు కార్యాలపై విజయం మేము పొందుదుము గాక. మాలో జరగని ఆలస్యమవుతున్న ప్రతి కార్యం, నూతనము కార్యాలు త్వరపడి జరుగును గాక. ప్రతి వారి కుటుంబంలో మీ ఉద్దేశములు, మీ నిర్ణయించిన కార్యాలు, నూతన కార్యాలు అవి జరిగించబడి అవి ఇప్పుడే మొలుచునుగాక అని ప్రార్థిస్తున్నాం. దేవ కృప చూపించి బలపరిచి స్థిరపరచుమని, మీరే ప్రతి వారి జీవితంలో ఉన్న కన్నీరు, దుఃఖము, నిట్టూర్పులన్నీ విడిపించి మీ కృపలో వర్ధిల్లింపజేసి బలపరచుమని సర్వశక్తి కలిగిన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఇటు రీతిగా ప్రభు కృప నిమిత్తమై మనం కలుసుకొని ఇట్లా దేవుని నామాన్ని స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన ఇటు గొప్ప తరుణాన్ని బట్టి, ఇటు అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. గతించిన దినాలన్నీ ప్రభు ఆయన కృపలో మనల్ని కాచి కాపాడి 10 దినాల ఉపవాస కూడికలో ప్రభు మనల్ని అనేక రీతిలుగా బలపరుస్తూ, మాట్లాడుతూ, మనల్ని ధైర్యపరుస్తూ, మా ఆత్మీయతలో స్థిరపరుస్తూ దేవుడు నడిపిస్తూ వచ్చిన ఆయన ఉచితమైన కృప అంతటిని బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ ఉపవాస కూడికలు మనం అందరం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభు మనతో మాట్లాడాలని ఇష్టం కలిగి ఉన్నాడు. ప్రభు అనేక రీతులుగా, అనేక పర్యాయాలు, ఎన్నో రీతులుగా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. కొన్ని డిస్టర్బెన్సెస్, ఆటంకాలు వచ్చినప్పటికీ ప్రభు వాటన్నిటిలో మనల్ని తప్పించి, విడిపించి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడిగా ఉండి మనల్ని నడిపిస్తున్న విధానం అంతటిని బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నాను. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా ఉందాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రభు మనతో ఈ దినం మాట్లాడబోతా ఉన్నాడు. ఎస్తేరు యొక్క ఉపవాస ప్రార్థన యొక్క అనుభూతి, ఆమె జీవితంలో ఆమె చేసిన ప్రార్థన, యూదులు చేసిన ప్రార్థన, మొర్దెకై చేసిన ప్రార్థన, ఎస్తేరు చేసిన ప్రార్థన వారి జీవితంలో ఎలాంటి విజయాన్ని తెచ్చిపెట్టిందో, వారి జీవితంలో ఎలాంటి కార్యాన్ని నెరవేర్చిందో ఈ దినం మనం ఉపవసించి ప్రార్థించబోతుండగా
ప్రభువు మన జీవితాల్లో కూడా ఆయన ఉన్నతమైన కార్యాన్ని, ఆయన గొప్ప కార్యాన్ని, ఆయన మహిమ కలిగిన కార్యాన్ని ప్రభువు మన జీవితంలో చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు కృంగిపోయామేమో, ఇంతవరకు బలహీనమైపోయాము, ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పటికీ ఏ మేలు చూడలేని వారంగా బలహీనులంగా మనం ఉన్నామేమో. కానీ ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎస్తేరు యూదులు ఉపవసించి ప్రార్థించినప్పుడు వారి జీవితంలో జరిగిన గొప్ప అనుభూతి, గొప్ప కార్యాన్ని ఈ దినం నా జీవితంలో మనం ఉపవసించి ప్రార్థిస్తుండగా ప్రభు మన జీవితాల్లో కూడా ఆయన నూతన కార్యాలు చేయబోతున్నాడు. వాక్య ధ్యాన నిమిత్తం ఒక మాట మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. అక్కడ ఎస్తేరు ఒక మాట చెప్తుంది, ఆ మాట చదువుకుందాం. నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను నేను రాజు నొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించదను. ఇక్కడ ఎస్తేరు మొర్దెకైతో చెబుతున్న మాట. మొర్దెకైతో ఎస్తేరు చెప్తుంది, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమకూర్చు. షూషన్ నందు ఉన్న నివసిస్తున్న యూదులందరినీ సమకూర్చి నా నిమిత్తం మీరు 3 దినాలు ఉపవాసం ఉండి అన్నపానములు తీసుకోకుండా ఉపవాసం ఉండి ప్రార్థించండి. నేనును నా పనికత్తెలను ఉపవాసం ఉందుము. నేను ఉపవాసం ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను నేను రాజు వద్దకు వెళ్ళాను. ఇక్కడ ఎస్తేరు మొర్దెకైకి చెబుతున్న మాట, ఉపవాస దినము ఉపవసించి ప్రార్థించాలని. ఆమె మాత్రం ఉపవసించి ప్రార్థించటం కాదు, కానీ యూదులనందరినీ ఎస్తేరు సిద్ధపరుస్తా ఉంది ఉపవాస ప్రార్థన కొరకు. అసలు ఎస్తేరు ఎవరు? ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు చనిపోయారు. ఆమెను తన చిన్నానైనట్టి మొర్దెకై ఆమెను పెంచాడు. ఆమె వయసుకు వచ్చినప్పుడు షూషను నందు ఆ యొక్క రాజ్యంలో అహష్వేరోషు రాజు తన భార్య అయిన వస్తిని తన రాజ్యానికి రమ్మని పిలిచాడు. తన నగరికి రమ్మని, రాజ్య సమావేశానికి రమ్మని పిలిచినప్పుడు ఆమె వెళ్ళకపోవడాన్ని బట్టి రాజైన అహష్వేరోషు వస్తిని రాణి స్థానంలో నుండి తొలగించాడు. వస్తి ఒక రాణిగా ఉంది. రాజు పిలిచినప్పుడు పోకపోవడాన్ని బట్టి, రాజు పిలిచినప్పుడు ఆయన మాట వినకపోవడాన్ని బట్టి ఆమె రాణి స్థానంలో నుండి తొలగిపోయింది. రాజుకు ఇప్పుడు ఎవరు కావాలి? ఒక రాణి కావాలి. రాజ్యం అంతా తిరిగారు. ఆ యొక్క షూషను కోట అంతట్లో అందమైన వారిని, సౌందర్యవంతులను, యవనస్తురాలని అందరినీ సమకూరుస్తూ ఉన్నప్పుడు ఈ ఎస్తేర్ అనే హదస్సా కూడా ఆ యొక్క షూషను కోటకు తీసుకువెళ్ళబడింది, ఆ రాజ్యంలోనికి తీసుకెళ్లబడింది. ఎస్తేరును ప్రభు సిద్ధపరచటానికి ప్రభు ఎన్నుకునే మార్గం ఎంతో ఉన్నతమైనది. ఎక్కడో ఒక పేద కుటుంబంలో, యూదుల కుటుంబంలో తల్లి తండ్రి లేని ఒక స్థితిలో చిన్నాన్న దగ్గర పెంచబడుతున్న ఎస్తేరు జీవితం షూషను కోటకు నడిపించబడింది. వారి జీవితం ప్రభువుకు అనుకూలంగా వారు బ్రతికారు. ప్రభువుకి ఇష్టకరంగా వారు జీవించారు. మొర్దెకై అయినా, ఎస్తేర్ అయినా, యూదులు ప్రభువును తప్ప ఇంకెవరిని ఆరాధించారు. యూదుల యొక్క ఖండితమైన జీవితం, ఖచ్చితమైన జీవితం ఏ ఒక్కరిని వారు ఆరాధించరు. ప్రభువును మాత్రమే వారు ఆరాధిస్తారు. ఇక్కడ మొర్దెకై, ఎస్తేరు కూడా ప్రభువును ఆరాధిస్తున్నారు. ప్రభువు ఒకానొక అవకాశంలో, ఒకానొక సమయంలో ఎస్తేరు షూషను కోటలోకి వెళ్ళిపోయింది. షూషను కోటలో కొన్ని దినాలు, 6 మాసాలు, 12 నెలలు వారు సిద్ధపరచబడ్డారు. వెంటనే షూషను కోటకు వెళ్ళిన వారిలో వెంటనే సెలెక్ట్ చేసి రాణి స్థానంలోకి తీసుకెళ్లలేదు. 12 నెలలు వారు సిద్ధపరచబడ్డారు. 12 నెలలు వారు మంచిగా తయారయ్యారు, మంచిగా ఆహారం తీసుకున్నారు, రాజభోగాలు అనుభవించారు, అన్ని సిద్ధపడుతూ ఉన్నారు. కానీ చివరి ప్రాముఖ్యమైన సమయానికి రాగానే ఎస్తేరు రాజు దయను పొందుకుంది. హల్లెలూయా. ఎస్తేరు రాజు దయను పొందుకోక మునుపే దేవుని దయ ఎస్తేరు పొందుకుంది.
చిన్న కుటుంబంలో ఏమీ లేని స్థితిలో మొర్దెకై యొక్క సంరక్షణలో పెరుగుతున్న ఎస్తేరు షూషను కోటకు సిద్ధముగా సెలెక్ట్ కావడానికి, షూషను కోటకు తీసుకుపోవడానికి ముందు మొట్టమొదట దేవుని దయ ఎస్తేరు మీద ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనమున్న ప్రతికూల పరిస్థితుల్లో దేవుని దయ మనపైకి రాబోతోంది. దేవుని దయ మనల్ని హెచ్చించబోతా ఉంది. దేవుని దయ మన జీవితంలో నూతన కార్యాలు జరిగించబోతా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం మనం సిద్ధపడదాం. ఎస్తేరు రాజు దయను పొందుకోక మునుపే, ఎస్తేరు షూషను కోటలో ఉన్న నపుంసకుల అధిపతి యొక్క దయను పొందుకోక మునుపే దేవుని యొక్క దయ ఎస్తేరు మీదకి వచ్చింది. ఆమెను దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఎస్తేరు ఆ రాజ్యంలోకి వెళ్ళింది. అందరూ వారికి కావలసిన నగలు, వారికి కావలసిన ఆహారం, వారికి కావలసిన వస్త్రాలు, వారికి కావలసిన సమస్తాన్ని వారు సిద్ధపరచుకొని రాజు దగ్గరికి వెళ్ళారు. కానీ ఎస్తేరు అనింది, హేగే వశంలో ఉన్న ఎస్తేరు హేగేతో అంటుంది, నీవు సిద్ధపరిచిన, నీవు అలంకరించిన అలంకరణ నాకు చాలు, వేరే ఏమీ ఆమె కోరుకోలేదంట. ఎంత దీనురాలు ఎస్తేరు, ఎంత దేవుని దయను పొందుకుంది, ఎంత ఆమె కోరుకోవలసిన అవసరం ఉన్నా, ఆమె సిద్ధపడవలసిన, తయారు కావాల్సిన అవసరం ఉన్నా, ఎక్కడ ఎస్తేరు తనకు ఇది కావాలి, ఇది ధరించుకోవాలి, ఇలాంటిదే కావాలి, ఇలాంటి వజ్రాలు కావాలి, ఇలాంటి వైడూర్యాలు కావాలి, ఇలాంటి వస్త్రాలు కావాలని ఎక్కడ ఎస్తేరు కోరుకోలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎస్తేరు పక్షంగా ఉన్న దేవుడు ఎస్తేరును నడిపించాడు. ఎస్తేరు షూషను కోటకి వెళ్ళింది, రాజు సముఖానికి వెళ్ళింది. రాజు ఎస్తేరును చూచినప్పుడు ఎస్తేరు మీద రాజుకు దయ పుట్టింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నా జీవితంలో మనుషులు దయ చూపకపోవచ్చు, కుటుంబీకులు దయ చూపకపోవచ్చు, మనుషులు దయకు దూరం అయ్యామేమో, కుటుంబంలో ఉన్న వారి దయకు దూరం అయ్యామేమో, మన అనుకున్న వారి దయకు మనం దూరం అయ్యామేమో. కానీ ఈరోజు మన మీద దయ చూపుటకు మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచు. దేవుని దయ మనం జీవించిన జీవితం అంతా ఆయన దయ మనపై నిలుచబోతా ఉంది. ఈరోజు ఎస్తేరు రాజు దయను పొందుకుంది. రాజు దయను పొందుకోక మునుపే ఎస్తేరు దేవుని దయను పొందుకుంది. ఈరోజు దేవుని దయను మనం పొందుకునే వారంగా ఉండాలి. అట్టి ప్రార్థన జీవితం, అట్టి విశ్వాసం, అట్టి నమ్మకత్వం, అట్టి నీతి కలిగిన జీవితం, అట్టి భక్తి కలిగిన జీవితం ఈరోజు మనం కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎస్తేరు యొక్క జీవితంలో, ఎస్తేరు యొక్క బైబిల్ గ్రంథం నుండి ఒక మాట చూద్దాము. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి, కన్యకలనేకులు షూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా, ఎస్తేరును రాజు యొక్క నగునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఎస్తేరు హేగే వశం, రాజు షూషను కోటకి వెళ్ళారు, వారందరినీ హేగే వశానికి అప్పగిస్తుంటే ఎస్తేరు కూడా హేగే వశమునకు తేబడిందంట. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందింది. మొట్టమొదట షూషను కోటలో ఉన్న హేగే, నపుంసకుడైన హేగే దృష్టికి ఎస్తేరు దయ పొందింది. ఎస్తేరు ఆ యొక్క హేగే యొక్క దయను పొందుకుంది అక్కడ. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి, ఆమెను ఆమె చెరికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. ఎస్తేరు ఆమె ఆ యొక్క హేగే దయ పొందుకున్న బట్టి ఎస్తేరు యొక్క జీవితాన్ని హేగే ఆమెకు మేలైన చేస్తున్నాడు. ఆమె త్వరగా పనికత్తెను సిద్ధపరుస్తున్నాడు. ఆమెను ఒక అంతఃపురంలోనికి పంపిస్తా ఉన్నాడు. అంటే మొట్టమొదటిగా మన జీవితంలో దేవుని దయ మనం పొందుకుంటే ఆటోమేటిక్ గా మనుషుల దయ మన మీదకి రాబోతా ఉంది. దేవుని దయను మనం పొందుకుంటే మనుషుల దయ కూడా మన మీదకి రాబోతా ఉంది. ఎంతో మంది యవనస్తురాళ్ళు అక్కడ షూషను కోటలో నుండి అంతఃపురానికి చేర్చబడ్డారు. కానీ ఒక్క ఎస్తేరు మీద మాత్రమే హేగే గారికి దయ పుట్టింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం దేవుని దయను నీవు నేను పొందుకుంటే ప్రభువు ఆయన ఉచితమైన దయను అనేకుల ఎదుట మనకు ఆయన దయను చూపించబోతా ఉన్నాడు. ఆయన దయలో మనల్ని సిద్ధపరచబోతా ఉన్నాడు. ఎస్తేరు జీవితంలో
ఎస్తేరు దేవుని దృష్టికి నీతి కలిగి జీవించింది. ఎస్తేరు దేవుని దృష్టికి నీతిగా బ్రతికింది. ఇక్కడ చూస్తే 2వ అధ్యాయం 15వ వచనంలో మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహయికు కుమార్తె ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క శిష్యుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమియూ కోరుకోలేదు. ఎస్తేరు వంతు వచ్చింది. ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళాలి. ఎస్తేరు రాజు సముఖంలోకి వెళ్ళాల్సిన వంతు వచ్చినప్పుడు నపుంసకుల అధిపతి అయిన హేగే ఆమెకు సిద్ధపరిచిన అలంకారము తప్ప ఆమె ఇంకా ఏమి కోరలేదంట. ఆమె ఏమి అడగలేదంట. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఎంత మంది ఎస్తేరును చూస్తున్నారో వారందరికీ ఎస్తేరు మీద దయ పుట్టింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం నీపై కోపగించుకుంటున్న వారే, నిన్ను అసహించుకుంటున్న వారే, నన్ను దూషించిన వారే, నన్ను నిందించిన వారి ఎదుటే నీ మీద నా మీద దయ చూపే శక్తి కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. ఈరోజు మనుషుల దయకు దూరమయ్యామేమో, దయ చూపువారు మన మీద లేరేమో, ఎవరి దయను మనం పొందుకోలేని స్థితిలో ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషుల దయ ఒకంత వరకు మన జీవితంలో ఉంటుందేమో, కానీ దేవుని దయ మన ఆయుష్కాలం అంతా యుగ యుగములు దేవుని దయ మన మీదకి రాబోతా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఎస్తేరు జీవితంలో ఆమె దేవుని దయను పొందుకుంది. తర్వాత షూషను కోటలో ఉన్న హేగే యొక్క దయను పొందుకుంది. అంత మాత్రమే కాదు, ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె మీద దయ పుట్టి, ఒక స్త్రీ, సాధారణమైన స్త్రీ, యూదుల కుటుంబంలో జీవించిన సామాన్యమైన జీవితాన్ని జీవించే ఒక స్త్రీ పట్ల అక్కడున్న రాజు, అక్కడున్న హేగే అధికారులకు, ఆమెను చూసిన వారందరికీ ఆమె మీద దయ పుట్టెనని పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంది. అందరి దయను ఎస్తేరు పొందుకోవడానికి కారణం, మొట్టమొదటిగా ఆమె దేవుని దయను పొందుకుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషుల దయ మనపై ఉన్నా లేకపోయినా, మనుషుల దయ, వారి కృప మన మీద ఉన్నా లేకపోయినా, దేవుని దయను మనం సంపాదించుకుంటే చాలు. దేవుని దయను బట్టే మనుషులందరూ మన మీద దయ చూపుతున్నారు. ఇక్కడ ఎస్తేరు దేవుని దయను పొందుకుంది. అంత మాత్రమే కాదు, కింది వచ్చిన చూస్తే, ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబితు అను 10వ నెలలో రాజు నగరులోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. అంతవరకు రాజు దగ్గరికి వెళ్ళిన స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమిస్తున్నాడంట. రాజు ఎస్తేరు కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఎంత గొప్ప కార్యమండి! ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె మీద దయ పుట్టింది. హేగే అధికారిగా ఉన్న హేగే చూచినప్పుడు ఆయనకు దయ పుట్టింది. రాజట కన్యకలందరికంటే ఎస్తేరును బహుగా ప్రేమించాడంట. కిరీటం తెప్పించి రాజు యొక్క రాణి స్థానంలో ఉన్న కిరీటాన్ని, వస్తీకి బదులుగా రాణిగా ఎస్తేరును రాజు ఎన్నుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు తృణీకరించబడి, వెలివేయబడి, దుఃఖముతో, వేదనతో, నా బ్రతికింతే, నా కష్ట జీవితమే, నా జీవితంలో ఏ మేలు లేదు, నా అనారోగ్యానికి ఏం బాగు కావలేదని చింతిస్తూ, రోధిస్తూ, దుఃఖపడుతూ, వేదన చెందుతున్నావేమో, కానీ ఈ ఉదయం ప్రభు ఈ ఉపవాస దినాల్లో మనతో మాట్లాడుతున్నాడు. దేవుని దయ మన జీవితంలో నూతనమైన కార్యాలను, నూతనమైన కృపలను ఆయన మనకు దయచేయబోతున్నాడు. దేవుని దయను మనం పొందుకుంటే, ఉపవాస ప్రార్థనలో ఎస్తేరు దేవుని దయను పొందుకున్నట్లుగా, ఎస్తేరు దేవుని దయను, దేవుని కృపను పొందుకున్నట్లుగా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం నీవు నేను దేవుని దయను పొందుకుంటే, నేను దేవుని దయను పొందుకుంటే చాలు. మనుషులందరి దయ, రాజుల దయ, అధికారుల దయ, ఈ లోక మనుషులందరి దయను మనం పొందుకున్నట్లే. ఇక్కడ ఎస్తేరు జీవితంలో ప్రభువు ఆమెను ఘనపరిచినట్లుగా, ప్రభు ఆమెను హెచ్చించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఆ కృపకు మనం పాత్రులుగా మార్చబడితే ప్రభువు మనలను దీవించడానికి సమర్థుడై ఉన్నాడు. ఇక్కడ కింది వచనంలో చూస్తే, ఆమెట రాజు వలన దయాదాక్షిణ్యములు పొందిందంట. దయ వచ్చింది రాజుకి ఎస్తేరును చూసినప్పుడు. దయాదాక్షిణ్యములు కలిగి రాజు ఆమెను హెచ్చిస్తున్నట్లుగా, రాజు ఆమెను రాణిగా సిద్ధపరుస్తున్నట్లుగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా,
మన జీవితంలో దేవుని కృపకు మనం పాత్రులుగా మార్చబడితే, దేవుని కృపకు మనం విధేయులుగా మార్చబడితే ప్రభువు మనల్ని హెచ్చించబోతున్నాడు. ప్రభువే మనల్ని నడిపించబోతున్నాడు. ప్రభువే మన జీవితంలో నూతనమైన కార్యాలు ఆయన చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఇంకా కింది వచనం చూస్తే, అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించి, ఎస్తేరు రాజునగరికి వెళ్ళగానే రాజు ఆమెను బట్టి సంతోషిస్తున్నాడు. రాజు ఆమెను బట్టి ఉత్సాహిస్తున్నాడు. రాజు ఆమెను బట్టి అనేకులకు విందు చేయించి, రాజు ఆమె ద్వారా ఆమెను బట్టి విందు చేయించే అనేకమైన బహుమతులు అందరికి ఇప్పించాడంట. అందరికీ ఆ యొక్క బహుమతులు ఇప్పించి అందరిని గణపరిచినట్లుగా, అందరిని రాజు హెచ్చించినట్లుగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎస్తేరు రాజు యొక్క దయను, మనుషుల యొక్క దయను, హేగె యొక్క దయను, మొట్టమొదటి దేవుని దయను పొందుకుంది. ఆమె జీవితంలో ఎక్కడో ఉన్న ఆమె బ్రతుకు రాజనగరిలో ఒక రాణి స్థానంలో దేవుడు ఆమెను సిద్ధపరిచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, రాజు యొక్క కృపను ఎస్తేరు పొందుకుందండి. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉంటే రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఎస్తేరును ఎక్కడ చూసినా, ఏ పరిస్థితులు చూసినా రాజుకేమో ఆమె మీద దయ పుడతా ఉంది. రాజుకేమో ఆమె మీద దయ పుడతా ఉంది. బైబిల్ గ్రంథంలో అనేకులు దేవుని దయను పొందుకున్నారు. దేవుని దయ వలన, యెహోవా దయ వలన అనేకులు మేలు పొందుకున్నారు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దయే, దేవుని కృపే మనలను నడిపించబోతా ఉంది. ప్రభువు మనల్ని నడిపించబోతున్నాడు. రాణి అయిన ఎస్తేరు రాజు సముఖంలో ఆయన దయను పొందుకుంటూ రాజ్యంలో ఆమె స్థిరపడతా ఉంది. తన రాజాసనం మీద రాజు కూర్చుని ఉండెను. రాజనగర్లో ఎస్తేరు రాజు యొక్క దయను పొందుకుంటూ, రాజు యొక్క కృపను పొందుకుంటూ రాజు ఆమెను హెచ్చించినట్లుగా, రాజు ఆమె జీవితంలో కృపను చూపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యెహోవా దయ మనలను నడిపించబోతా ఉంది. యెహోవా దయ మన జీవితంలో గొప్ప కార్యాలు మనం పొందుకోబోతా ఉన్నాం. ఇక్కడ ఆదాము హవ్వల జీవితాన్ని మనం చూస్తే, ఆ యొక్క హవ్వ తన జీవితంలో తన ఒక బిడ్డను కన్నప్పుడు, కయీనును కన్నప్పుడు ఆమె పలికిన మాట ఏంటంటే, యెహోవా దయ వలన నేను ఒక కుమారుని కంటిని. దేవుడు మనకు దయను చూపేవాడిగా, దేవుడు మనకు దయచేసే మేలు అది మనుష్య హృదయానికి గోచరము కాని అతి గొప్ప కార్యాలు ప్రభువు మన జీవితంలో చేయబోతా ఉన్నాడు. ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఉపవాస ప్రార్థనలో ప్రభు ఎస్తేరు యొక్క ఉపవాస ప్రార్థన ఆమె జీవితంలో కార్యసిద్ధి కలుగ చేయటానికి, ఎస్తేరు దేవుని దయను, మనుషుల దయను, అందరి దయను ఆమె పొందుకున్నట్లుగా ఈ దినం మనం చూస్తా ఉన్నాం. ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం సిద్ధపడదాం, ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. యెహోవా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే, కీర్తనల గ్రంథం 135వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించండి. మనం ఆరాధిస్తున్న దేవుడు దయాళుడండి. ఆయన దయ చూపే దేవుడండి. ఆయన దయ ఆయుష్కాలమంతా నిలిచే. ఇంకొక మాట చూస్తే, కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే, యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడు. ఆయన దయను చూపే దేవుడు, ఆయన మనపై కృప చూపే దేవుడు, ఆయన మనల్ని హెచ్చించే దేవుడు, ఆయన మనల్ని లేవనెత్తే దేవుడుగా ఈరోజు మన హృదయాన్ని ప్రభు సమ్ముఖం మనం అప్పగించుకుంటే, ప్రభు మనల్ని నడిపించేవాడిగా, ప్రభు మనల్ని విడిపించేవాడిగా, దయాళుడైన దేవుడు, దయాళుడైన యేసు ప్రభు మనల్ని లేవనెత్తువాడుగా, మన మీద దయ చూపువాడుగా ఆయన ఉన్నాడు. ఇంకొక మాట చూస్తే, కీర్తనల గ్రంథం 111వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో
నేను యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపక సూచనను నియమించినాడు. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు. ఈరోజు మన జీవితంలో అద్భుతాలు చేయడానికి, మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయడానికి, మన జీవితంలో మేలులు చేయటానికి మనం ఆరాధిస్తున్న దేవుడు దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన మనం కలిగి జీవిస్తే ప్రభు మనల్ని స్థిరపరచువాడిగా, మనల్ని బలపరచువాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి, నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. ప్రభువే దయచేసి దయ కలిగి ఆయన మన పర్వతాన్ని స్థిరపరచువాడిగా ఉన్నాడు. ఆయన మన జీవితాన్ని కట్టువాడిగా ఉన్నాడు. మన అంతరంగాన్ని ఆయన స్థిరపరచువాడిగా ఉన్నాడు. ఈరోజు దేవుడి మనల్ని స్థిరపరచబోతున్నాడు. ఎలాగంటే దయ కలిగి, దేవుడు మన మీద దయ కలిగి ఉన్నాడు. ఆయన మనల్ని లేవనెత్తబోతా ఉన్నాడు. ఆయన మనల్ని హెచ్చింపబోతా ఉన్నాడు. ఆయన ఎస్తేరు మీద దయ చూపినట్లుగా, ఎస్తేరుని హెచ్చించినట్లుగా దేవుని వాక్యంలో చాలా విషయాలు ఈ మాటలు రాయబడ్డాయి. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనంలో, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకుము, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. కీర్తనకాడైన దావీదు ప్రార్థిస్తున్నాడని, అయ్యా నా బాల్య పాపాలను జ్ఞాపకం చేసుకోవాకయ్యా, నా అతిక్రమాలను జ్ఞాపకం చేసుకోవాకయ్యా, దయతో ప్రభువా యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో తెచ్చుకో, జ్ఞాపకం చేసుకో ప్రభు నా జీవితాన్ని. నాలో ఏ భక్తి లేదు, నాలో ఏ మంచి జీవితం లేదు, నాలో ఏ యథార్థత లేదు, నాలో ఏ నీకు నిష్టకరమైన జీవితం నాలో లేదు. కానీ ప్రభువా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన, కృపతో నన్ను దర్శించు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన, నా అతిక్రమాలు దృష్టించాకు, నా యొక్క నీతి భక్తి అపవిత్రతను గుర్తించాకు, నా బాల్య పాపములను నువ్వు గుర్తించాకు ప్రభువా. అయ్యా నీవు కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో కీర్తనకాడు ప్రార్థిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో మనము ఆయన కృపను పొందుకునే వారంగా, ఆయన కృపకు మనం పాత్రలుగా మార్చబడాలి. యోబు జీవితంలో యోబు సమస్తాన్ని కోల్పోయినప్పుడు దేవుడు మరలా తిరిగి యోబు యొక్క పూర్వపు స్థితిని అతనికి దయచేసెను. దేవుడే దయచేస్తున్నాడండి. పూర్వపు స్థితిని, అతడు కోల్పోయిన సమస్త ఆస్తిని, బిడ్డలని, సంపదని, సర్వస్వాన్ని యోబు తిరిగి పొందుకోవటానికి గల కారణం ఏంటంటే, యోబు తన జీవితంలో దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకుని, ఎక్కడ ఆయన దూషించకుండా, ఎక్కడ ఆయనను అపహాసించకుండా, ఎక్కడ ఆయనను అపార్థం చేసుకోకుండా యోబు బ్రతకడాన్ని బట్టి యోబు జీవితాన్ని దేవుడు హెచ్చించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మన జీవితంలో ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు మన స్థితిగతులు మార్చబోతా ఉన్నాడు. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని హెచ్చించబోతా ఉన్నాడు. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని దయను మనం పొందుకోబోతున్నాం. యేసు ప్రభు దయగలిగిన దేవుడు అండి, దయాదాక్షిణ్యం కలిగిన దేవుడు అండి. ప్రియ సహోదరి సహోదరి, ఈ ఉదయం ప్రభు యొక్క దయను, ప్రభు యొక్క కృపను మనం పొందుకుంటే ఎస్తేరు హెచ్చింపబడినట్లుగా, ఎస్తేరు ఉన్నత స్థానంలోనికి ఎక్కబడినట్లుగా, రాజనగర్లో ఎస్తేరు స్థిరపరచబడినట్లుగా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం నీవు నేను స్థిరపరచబడే అట్టి కృపను దేవుడు మనకు దయచేవాడిగా ఉన్నాడు. మన మీద మనుషులకే దేవుడు దయ పుట్టించేవాడిగా ఉన్నాడు. మన శత్రువులకైనా దయ పుట్టించేవాడిగా ఉన్నాడు. కీర్తనల గ్రంథం మనం చూస్తే, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదవు. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అండి. మన శత్రువుల దగ్గర ఆయన మనకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు. అటువంటి సర్వశక్తి కలిగిన దేవుని ఈరోజు శత్రు పోరాటాల్లో నీవు నేను ఉన్నామేమో, బాధల్లో, కన్నీటిలో, వేదనలో, దుఃఖములో, ఏ దారి లేని స్థితిలో, అన్ని దారులు ముయ్యబడిన స్థితిలో, ఎటు చూచిన శత్రు పోరాటాలు అనుభవిస్తున్నామేమో. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, శత్రు యొక్క పోరాటాల నుండి, శత్రు యొక్క బంధకాల నుండి, శత్రు యొక్క ఆటంకముల నుండి మనల్ని తప్పించి విడిపించి నడిపించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను నడిపించబోతా ఉన్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే, మన శత్రువుల ఎదుటే మనకు భోజనమును సిద్ధపరిచే దేవుడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదండి.
రాణి అయిన ఎస్తేరును చూసినప్పుడు మనుషులందరికీ దయ, ఆమెను చూసిన వారందరికీ దయ, ఆమెను కనుగొన్న వారందరికీ ఆమె మీద దయ పుట్టింది. ఈరోజు నా మీద ప్రభువు దయ నిలవబోతా ఉంది. ప్రభువే మన మీద దయ చూపబోతా ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు దయా దాక్షిణ్యం కలిగింది. ఇక్కడ మనం చూస్తే దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేస్తే, వీరు దేవునిలో మంచిగా బ్రతుకుతూ ఉంటే, గొప్ప దయను దేవుడి దగ్గర పొందుకుంటూ ఉంటే, ఒక సాతాన కల్లేస్తున్నాడండి. హామాన్ అనే రూపంలో సాతాన కల్లేస్తా ఉన్నాడు. హామానును రాజు ఎంతగానో హెచ్చించాడు. రాజు ఉన్నతమైన స్థానంలో హామాను పెట్టాడు. రాణి అయిన ఎస్తేరు పక్షంగా, యూదుల పక్షంగా, మొర్దెకై పక్షంగా దేవుడు ఆయన కృపను చూపుతా ఉంటే, హామాను రాజు హెచ్చిస్తున్నాడు. ఎక్కడ చూసినా హామాను వచ్చాడంటే యూదులందరూ అతనికి వంగి నమస్కరించి మోకరించి అతని ఘనపరచాలి. ఘనపరచని వానికి శిక్ష, కోపగించుకుని శిక్ష విధించే అటువంటి క్రూరుడైన హామాను అతడు ఆ అధికారం పొంది రాజు హెచ్చించిన హెచ్చింపును బట్టి అతడు ఒక గుర్రాన్ని సిద్ధపరుచుకొని ఆ యూదుల మధ్యలో వెళ్ళినప్పుడు అందరూ మోకరించి తల వంచి అతన్ని నమస్కారం చేసేవారు. ఒక్క మొర్దెకై మాత్రం ఎక్కడ ఆ యూదునికి తల వంచాలా? ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చాయి, ఎన్నో ఆటంక పరిస్థితులు వచ్చాయి. మొర్దెకై అయితే వంగకయు నమస్కరి. అక్కడ ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో, ఈ ప్రకారం వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాటని చెవిన పట్టకపోయిన గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాన్ని హామానుకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై నమస్కరించడంలా, మొర్దెకై వంగడంలా, హామాను ఏమాత్రం గౌరవించడంలా. అక్కడున్న వారందరూ చెప్తున్నారు, ఎందుకు మొర్దెకై నువ్వు ఇలా చేస్తున్నావు? ఆయన అధికారి, ఆయనకు మొక్కు, ఆయనకు నమస్కరించు, మోకరించు, తలదించి ఆయనను గౌరవించు అని అక్కడున్న వారు చెబుతూ ఉన్న వారి ప్రకారం ప్రతిదినం అతనితో వారు చెబుతూ ఉన్న వారి మాట అస్సలు వినడంలా, వారి మాట చెవిని పెట్టడంలా మొర్దెకై. గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడడం లేదు చూద్దామని తీసుకెళ్లి హామాను చెప్పారు. ఈ మొర్దెకై ఇలా చెప్తున్నాడు, నీకు మొక్కడంట అని. ఇంకా ముందు వచనం చూస్తే 3వ వచనంలో, రాజు గుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగారు. అక్కడ ఉన్న రాజ్యపు అధికారులు అడుగుతున్నారు, ఎందుకు నువ్వు రాజ్యాజ్ఞ మీరుతున్నావు? ఇది రాజు నుండి వచ్చిన ఆజ్ఞ. రాజే హామాను హెచ్చించాడు, రాజే హామాను గణపరిచాడు, రాజే హామాను జీవితంలో ఉన్నతంగా హెచ్చించింది రాజే. మనం హామానుకు నమస్కరించాలి. నువ్వెందుకు దాన్ని తిరస్కరిస్తున్నావు? నువ్వెందుకు దాన్ని ఉల్లంఘిస్తున్నావు అని మొర్దెకైని అక్కడ ఉన్నవారు అడుగుతా ఉన్నారు. అందరూ మొరుకుతా ఉంటే దేవుణ్ణి ఆరాధిస్తున్న నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్న యూదుడైన మొర్దెకై మాత్రం ఎక్కడ హామానుకు మొక్కడంలా. అక్కడ ఉన్నవారు చెప్తున్న, ఈరోజు చెప్పుడు మాటలని తప్పిపోయేవారు చాలా మంది ఉన్నారు. ఎవరో చెప్పిన దాన్ని బట్టి, ఎవరో మనల్ని హెచ్చరించిన దాన్ని బట్టి, ఎవరో మనకు చెప్పిన దాన్ని బట్టి వారి మాటలు విని లోబడే వారంగా ఉన్నాం. ఇక్కడ మొర్దెకై ఎవరి మాట వినడంలా, రాజ సంరక్షకులు చెప్తున్నా వినడంలా, అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నా వినడంలా, యూదులే వచ్చి చెబుతున్నా వినడంలా, నా దేవుణ్ణి తప్ప, నిజ దేవుడైన యేసుని తప్ప నేను ఎవరికీ నమస్కరింపను, ఎవరికీ నేను పూజింపను. ఎంత తీర్మానం, ఎంత కమాండింగ్ ఆ యొక్క మొర్దెకైకి ఉందండి. ఎక్కడ లొంగడంలా, వారి మాటలు చెవిని పెట్టడంలా. ఈరోజు ప్రతి వారి మాటలు వింటాం, దారిని పోయి వారు ఎవరేం చెప్పినా వింటాం. వారు చెప్పింది విని దేవుని విడిచిపెడతాం, లోకంలోకి వెళ్ళిపోతాం, మనుషులను విడిచిపెడతాం, దైవజనులను విడిచిపెడతాం, ప్రేమించు వారిని విడిచిపెడతాం, ఆప్తులను విడిచిపెడతాం, ఆత్మీయులను విడిచిపెడతాం. అందరినీ విడిచిపెట్టి వారి మాటలు వినే వారంగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరి, ఈరోజు ఎవరి మాటలు మనం వింటున్నాం? మొర్దెకై అయితే ఎవరి మాటలు చెవిన పెట్టడంలా, తన జీవితంలో నిశ్చయించిన నిశ్చయితలో అతను నిలవబడ్డాడు. ఈరోజు ఏ నిశ్చయితతో మనం ఉన్నాం? భక్తిగా ఉండాలని ఇష్టపడతాం, అప్పుడే నీతి కలిగి బ్రతకాలని ఇష్టపడతాం. కొన్ని దినాల్లోనే, కొంత సమయంలోనే ఎవరో ఏదో చెప్పిన దాన్ని బట్టి మన ఆత్మీయ స్థితిని కోల్పోయే వరంగా ఉన్నాం. మన ఆత్మీయ స్థితిలో జారిపోయే వరంగా, పడిపోయే వరంగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయం ఈ ఉపవాసము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ బలహీనులమో అక్కడే మనల్ని ప్రభు బలపరచబోతాడు. మొర్దెకై అయితే చెవిని పెట్టడం, లోబడ్డంలా, అధికారిగా ఉన్న, గొప్పవాడైన, రాజే హెచ్చించిన, రాజే గొప్ప స్థానం ఇచ్చిన
మొర్దెకై మాత్రం ఎక్కడ లొంగడంలా నా దేవుణ్ణి నేను స్తుతిస్తా. ఇక్కడ ఇంకా కింది వచ్చిన చూస్తే, ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. నేను యూదుణ్ణి, నిజ దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిని నేను, సర్వశక్తి గల దేవుణ్ణి ప్రార్థించే వ్యక్తిని నేను యూదుడు, నేను అలాంటి పని చెయ్యను. యూదులందరూ వెళ్ళి నమస్కరిస్తున్నా, యూదుడైన ఈ మొర్దెకై ఒక్కడు మాత్రమే వారికి నమస్కరించాల, వారికి పూజించాల, వారికి నమస్కారం చేయాల. తన దేవుణ్ణి బట్టి, తన యొక్క గొప్పతనాన్ని బట్టి అక్కడున్న వారికి చెప్తున్నా, నేను యూదుడను, అలాంటి పని నేను చెయ్యను. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న వారమే, దేవుణ్ణిలో ఉన్న వారమే అన్ని రకాల విగ్రహ సంబంధ దోషాలు చేస్తూ ఉంటాం, విగ్రహాలకు పూజిస్తూ ఉంటాం, వారి పెట్టినవి తింటూ ఉంటాం, అన్యుల ఆచారాల్లో పాల్గొంటూ ఉంటాం. దేవుని బిడ్డలమే, కానీ ఒక నూతనమైన స్థిరత్వం మనలో లేదు, మార్పు చెందిన జీవితం మనలో లేదు, ప్రత్యేకించబడిన జీవితం మనలో లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలు క్రైస్తవులు అంటే ప్రత్యేకించబడిన వారంగా మనం ఉండాలి. మన జీవితం ఇతరులకు మాదిరికరంగా ఉండాలి, ఇతరుల దృష్టికి ప్రత్యేకించబడిన జీవితం మనం కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనలో ప్రత్యేకత కలిగిన జీవితం ఉందా? అన్యుల కంటే, లోకానుసారుల కంటే అయిష్టమైన జీవితాన్ని ప్రభు దృష్టికి మనం బ్రతుకుతా ఉన్నాం. అన్యుల కంటే హీన స్థితిలో మనం ఉన్నాం. కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఏదో ఒక విషయాల్లో బలహీనమైపోయి పడిపోతూ చారిపోతూ, ఇప్పటికీ సరి చేయబడక, ఇప్పటికీ ఒప్పుకోక, ఇప్పటికీ దేవుని సన్నిధిలో ఆయన కృపను పొందుకోక, ఆయన దయను పొందుకోక, ఇప్పటికీ అలాగే బ్రతికే వారం చాలా మంది ఉన్నామండి. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో నీవు నేను ఉన్నామేమో, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మొర్దెకై కలిగి ఉన్న నిశ్చయత, మొర్దెకై కలిగి ఉన్న ఆ నీతి కలిగిన జీవితం, తన దేవుణ్ణి తప్ప ఎవరిని నమస్కరించని జీవితం. ఈరోజు మనుషులకు మొక్కుతా ఉన్నాం, మనుషుల యొక్క ఆలోచనలకు మొక్కుతా ఉన్నాం, మనుషులను పూజిస్తా ఉన్నాం, ఇతరితరమైన వాటిని, కనబడని వాటిని సైతం పూజించే వారంగా, ఆరాధించే ఆరాధికులుగా మనం ఉన్నాం. కానీ ప్రియ సహోదరి సహోదరు, నిజ దేవుణ్ణి ఆరాధించే మనము ఆయన్ను మాత్రమే సేవించాలి, ఆయన్ను మాత్రమే పూజించాలి, ఆయన్ను తప్ప ఇంకెవ్వరిని మనం ఆరాధించాలి. ఈరోజు మొర్దెకైలో ఆ నిశ్చయిత ఉంది కాబట్టే మొర్దెకై ఎవ్వరి మాట వినడంలా. యాదో సహోదరి, ఈ బాధతో బాధపడుతున్నావా, నీకు మేలు జరగలేదా, దాకా ఫలానా ప్రాంతానికి పో, ఆడ తాయెత్తు కడతారు, అంతరాలు కడతారు, మంత్రాలు వేస్తారు, నీకు బాగవుతుందని చెప్పగానే చర్చికి వచ్చి నువ్వు విశ్వాసిగా ఉండి నువ్వు రక్షింపబడిన మనము చాలా విషయాల్లో వారి మాటలు చెవిని పెట్టుకొని వెళ్ళే వారంగా ఉన్నాం. మొర్దెకైలాగా పిడి చెవిని పెట్టే జీవితం లేదు, మొర్దెకైలాగా వాటిని విడిచిపెట్టే జీవితం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎక్కడ మనం ఇంకా అవిధేయులుగా ఉన్నామో ప్రభు దృష్టికి, ఎక్కడ మనం ఇంకా అపవిత్రులుగా ఉన్నామో ప్రభు దృష్టికి, ప్రభు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. మన జీవితంలో ఆయన ఉన్నతమైన నూతనమైన కార్యాలు చేయటానికి ప్రభు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరి, ఈ ఉదయం ఈ ఉపవాస ప్రార్థన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎస్తేరును, యూదులను, మొర్దెకైని ప్రభు ఎన్నుకోవడానికి వారిలో ఉన్న నిశ్చయితను ప్రభు చూచాడు. ఈ ఉపవాసంలో మనలో ఉన్న నిశ్చయితను, మనలో ఉన్న తీర్మానాన్ని, మనలో ఉన్న సమర్పణ జీవితాన్ని ప్రభు చూచి మన మీద దయ చూపబోతా ఉన్నాడు. మొర్దెకై మీద దయ చూపటానికి, మొర్దెకై మీద ఎస్తేరు మీద దయ చూపటానికి, వారి కుటుంబం మీద కృప చూపటానికి, వారిలో అటు నీతి కలిగిన జీవితాన్ని ప్రభు కనుగొన్నాడు కాబట్టే వారిని సెలెక్ట్ చేసుకున్నాడండి దేవుడు. ఈరోజు నీలో నాలో నీతి క్రియలు ఉన్నాయా? బైబిల్ చెప్తుంది, ప్రభువా మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె అయ్యాయా? మురికి గుడ్డ వలె మన జీవితాలు ఉన్నాయేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే సాకలి వాణి సబ్బు వంటి వాడు. ఇప్పుడు ఆయన మనకున్నాడు, ఆయన రక్తాన్ని మన కొరకు ధారపోశాడు. మనం ఏం చేయాలంటే మన వస్త్రాలు మనం ఉతుక్కునే వారంగా ఉండాలి. మన నీతి క్రియలన్నీ మురికి అయ్యేవేమో, మురికి గుడ్డలుగా మార్చబడ్డాయేమో, వాటిని మళ్ళా మనం శుద్ధి చేసుకోవాలి, ఉతుక్కోవాలి, తెలుపు చేసుకోవాలి. ఆ యొక్క హిస్సోపు అంటే హిమము కంటే తెల్లగా ప్రభు సన్నిధిని మనం మార్చుకోవాలండి. ఈరోజు మన నీతి క్రియలు ఎలాగున్నాయి? మొర్దెకై యొక్క నీతి క్రియలు దేవుని దృష్టికి ఇష్టకరంగా ఉన్నాయి, ఎస్తేరు నీతి క్రియలు దేవునికి ఇష్టకరంగా ఉన్నాయి. అందుకే వారిని చూచిన వారందరికీ దయ పుట్టింది. ఇక్కడ రాజు సంరక్షకులు వచ్చి హెచ్చరిస్తున్నా, అక్కడున్న యూదులు హెచ్చరిస్తున్నా, ప్రజలు హెచ్చరిస్తున్నా, ఎక్కడ మొర్దెకై తన నీతిని విడిచిపెట్టలా. తన దేవుణ్ణి, నేను యూదుడను అని తన గొప్పతనాన్ని చెప్పుకుంటా ఉన్నాడు.
యూదులు ఎవరికి మ్రొక్కరండి, యూదులు ఎవరికి నమస్కరించరండి, యూదులు ఎవరికి తల వంచరండి. అక్కడున్న యూదులు లోబడి వంగారేమో కానీ నిజమైన యూదుడైన మొర్దెకై మాత్రం, నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్న మొర్దెకై మాత్రం ఎవ్వరికి నమస్కరించటం, ఎవ్వరికి మ్రొక్కడంలా, ఎవ్వరికి పూజించడంలా మొర్దెకై తన నీతిని తను కలిగి బ్రతికాడు కాబట్టే దేవుడు వారిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ ఇంకా కింది వచనంలో మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి. ఈరోజు మన యొక్క నీతిని బట్టి, మన భక్తిని బట్టి మన కుటుంబీకులే మనకు విరోధం కావచ్చు, మన బంధువులే విరోధం కావచ్చేమో, శత్రువులు మనల్ని కోపగించుకోవచ్చు, మన బంధువులు కోపగించుకోవచ్చు, మన భక్తి జీవితాన్ని బట్టి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి, మన నీతిని బట్టి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన యొక్క దేవుణ్ణిలో మనం కలిగి ఉన్న నీతిని బట్టి, దేవుణ్ణిలో మనం కలిగి ఉన్న ప్రార్థన జీవితాన్ని బట్టి, దేవుణ్ణి నమ్ముకోవడాన్ని బట్టి మన బంధువులే మన మీద కోపగించుకుంటున్నారేమో, మన బంధువులే మనల్ని తిరస్కరించారేమో, మన బంధువులే మనకు వేరైపోయారేమో. కానీ ప్రియ సహోదరి సహోదరి, ఇక్కడ హామాను జీవితం కూడా అంతే. మొర్దెకై తనకు వంగి నమస్కరించలేదని మొర్దెకై మీద కోపగించుకుంటున్నాడు హామాను. మొర్దెకై ఏమో తన నీతిని కాపాడుకుంటున్నాడు, తన దేవుడు తనకిచ్చిన గొప్ప స్థానాన్ని తను తలపోసుకుంటున్నాడు. కానీ ఎక్కడ వృంగడంలా, ఎక్కడ ఎవరి మాట వినడంలా. ఈరోజు మనము కలిగి ఉన్న నీతిని, మనము కలిగి ఉన్న దేవుని భక్తిని బట్టి మన బంధువులే, మన కుటుంబీకులే, మనవారే, నాన్నవారే, మనవారే మనల్ని విడిచిపెట్టారేమో, మనవారే మన మీద కోపగించుకుంటున్నారేమో. ఇక్కడ మొర్దెకై మీద హామాను కోపగించుకొని మొర్దెకై ప్రాణము మాత్రం తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనుల ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతటి నుండి మొర్దెకై సర్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించను. ఎంత దుర్మార్గుడండి హామాను! మొర్దెకై ఒక్కడు నమస్కరించాలా? నీకు మొర్దెకై మీద కోపం ఉంటే, మొర్దెకై మీద కక్ష ఉంటే, మొర్దెకై మీద కోపం వచ్చింటే మొర్దెకైని సంహరించు, మొర్దెకై మీద నీ కోపాన్ని తీర్చుకో. అతను అనుకుంటున్నాడంట మొర్దెకై యొక్క ప్రాణము తీయటం స్వల్ప కార్యంలా, చిన్న పని. అది ఎంత పని? వాడి ప్రాణం తీయడం ఎంత పని? శత్రువు కూడా మనల్ని లయపరచడం వాడు ఎంత పని అని ఆలోచిస్తున్నాడేమో. ఈరోజు శత్రువు అతిశయిస్తున్నాడేమో నా జీవితంలో. నిన్ను నాశనం చేయడం ఎంత పని? నిన్ను పాపములు పడేయడం ఎంత పని? నిన్ను నరకానికి తీసుకుపోవడం ఎంత పని? వాడు అతిశయిస్తున్నాడేమో. కానీ ఇక్కడ మొర్దెకై జీవితంలో హామాను కూడా అదే అంటున్నాడు. ఈ యూదుడైన మొర్దెకైని సంహరించడం స్వల్ప పని, నాకు చిన్న పని. వీడిని చంపడం ఎంత పని నాకు? వీడిని చంపగలను త్వరలోని, కానీ వీడిని కాదు. వీడి వీడెవడో తెలుసుకోవాలి ముందు. వీడి జనుల మీద వీడి జనులందరినీ సంహరించాలి. అక్కడ అంటున్నాడు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించాను. అతని జనులందరినీ చంపాల, యూదులందరినీ చంపాలని ఆలోచన చేస్తున్నాడు. ఎంత కుట్ర పన్నుతున్నాడండి హామాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం శత్రు యొక్క కుట్రల్లో, ఆటంకముల్లో, అభ్యంతరాల్లో నీవు నేను చిక్కుబడి ఉన్నామేమో. కానీ ప్రభువు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. హామాను మీద కుట్ర చేసే, మొర్దెకై మీద హామాను కుట్ర చేశాడు. యూదులందరినీ సంహరించాలని హామాను చేసిన ప్రయత్నం ఈరోజు నీ మీద నా మీద స్వల్ప కార్యమని నిన్ను నాశనం చేయడం, మనల్ని అనారోగ్యపరచటం, యోబును చిత్రహింసలు పెట్టడానికి సాతానికి ఎంత చిన్న పని అండి. కానీ అది స్వల్ప కార్యమైన ఆ స్వల్ప కార్యంలో కూడా దేవుని తోడు మనతో ఉండబోతా ఉంది. యూదుల మీద అందరి మీద తిరస్కారం ఒక్క మొర్దెకైని బట్టి. ఒక్క మొర్దెకై మీద ఉన్న కోపం యూదులందరి మీదకి వచ్చిందండి. యూదులందరి మీదకి ఆ శిక్ష వచ్చిందండి. అక్కడ కింది వచనం చూస్తే, రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నిసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అను చీటిని దినదినమునకు నెలకును ఆధారు అను 12వ నెలకును వేయించుచూ వచ్చింది. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము. మెల్లిగా రాజు దగ్గరికి వెళ్ళి హామాను రాజు చెప్తున్నాడు, అహష్వేరోషు రాజుకి, అయ్యా, మన రాజ్యంలో ఒక తెగవారు ఉన్నారు, మన రాజ్యంలో ఒక ప్రత్యేకించబడిన వారు ఉన్నారు. వారు మన రాజ్య ప్రజలతో సమానమైన వారు కారు. వారు సకల విధులకు వేరుగా ఉన్నాయి వారి విధులు.
మన రాజ్యములో అందరూ నాకు నమస్కరిస్తున్నారు, వారి విధులు వేరున్నాయి వారు నమస్కరించటంలా. వారి పద్ధతి వేరు. ఎంత ప్రత్యేకించబడిన జీవితం అండి యూదులది. క్రైస్తవులముగా దేవుణ్ణి నమ్మిన వారిగా ఈ రోజు మనకు ప్రత్యేకించబడిన జీవితం ఉందా ప్రియ సహోదరి సహోదరుడు? ఆలోచన చేసుకుందాం. మనకు మనమే ఆలోచన చేసుకుందాం. ఎస్తేరు జీవితంలో, మొర్దెకై జీవితంలో, యూదుల జీవితంలో వారిని వారు ప్రత్యేకించపరుచుకున్నారు. హామాను వెళ్ళి చెప్తున్నాడు, వీరి విధులు వేరు, వీరి పద్ధతులు వేరు, వీరి విచారణలు వేరు, వీరి న్యాయ విధులు వేరు, వీరి భక్తి వేరు. ఈరోజు నీ గురించి శత్రువు ఆ సాక్ష్యం ఇవ్వబోతున్నాడా? హామాను రాజు దగ్గరికి వెళ్ళి అంటున్నాడండి, అహశ్వరస్తు రాజు, మీ రాజ్య సంస్థానములు అన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. సంస్థానంలో అనేక జాతుల వారు ఉన్నారు, కానీ ఒక్క జాతి వారు చెదిరి ఉన్నారు, వారు ప్రత్యేకించబడిన వారు. ఇంకేమంటున్నాడు? వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. అందరి విధులు, అందరి మాటలు, అందరి పద్ధతి ఒకలాగా ఉంది, కానీ వీరి విధులు వేరుగా ఉన్నాయి. వీరి విధులు ప్రత్యేకించబడినట్టుగా ఉన్నాయని రాజుకు వారు హెచ్చరిస్తా ఉన్నాడు హామాను. ఇంకేమంటున్నాడంటే దేవుని వాక్యం చూస్తే, వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు కాబట్టి వారిని ఉండరిచుట రాజునకు ప్రయోజనకరము కాదు. వారు నీ ఆజ్ఞల ప్రకారంగా జీవించటం లేదు రాజా, వారి విధులు ప్రత్యేకంగా ఉన్నాయి, నీ మాటలు వినడంలా వారి దేవుణ్ణి వారు ఆరాధిస్తున్నారు, వారి యూదులు వారి దేవుణ్ణి నమస్కరిస్తున్నారు, కానీ ఎక్కడ నీ ఆజ్ఞలు అనుసరించటంలా, ఎక్కడ నీకు విధేయులుగా ఉండడంలా, ఎక్కడ నీకు భక్తి చూపడంలా, ఎక్కడ మన వారి విధులు వారి జీవితాల్లో లేవు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు శత్రువు మనపై కుట్ర చేస్తున్నాడేమో. శత్రువు మనపై కుట్ర శత్రువు మనపై కుట్ర పన్నచ్చు, శత్రువు మనపై ఆలోచన చేయొచ్చు, కానీ ఈరోజు శత్రు కార్యాలపై జయమిచ్చే దేవుడు మన పక్షాన ఉన్నాడు. శత్రువు మనల్ని చూచి ప్రత్యేకించబడిన వారిగా ఎంచాలండి. శత్రువే యోబును చిత్రహింసలు పెట్టిన అపవాది అనుకుని చివరికి యోబు ఎక్కడ తన యథార్థను విడిచి, ఎంత గొప్ప భక్తుడు యోబు. సాతాను మనల్ని బలహీనపరచాలని, శత్రువు మనల్ని బలహీనపరచాలని చూచిన ప్రభు మన పక్షంగా ఉండి నడిపించబోతున్నాడు. మొర్దెకై జీవితంలో అట్టి గొప్ప స్థితిని దేవుడు చూచాడండి. ఇంకేమంటున్నా, రాజులకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లు చట్టం పుట్టించుమనగా, రాజు తన చేతి ఉంగరం తీసి దాన్ని హమేదాతా కుమారుడైన అగాగీయుడగు హామానునకు ఇచ్చి, ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లునుగా వారు నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. యూదుల మీద కుట్ర పన్ని, యూదుల మీద విరోధంతో యూదులకు శత్రువుగా మారి యూదులందరినీ చంపాలి, యూదులందరినీ శిక్షించాలి, యూదులందరినీ నాశనం చేయాలని ఒక కుట్రతో హామాను చేస్తున్న ఈ ప్రయత్నము దేవుని చూచాడండి. రాజు అయితే హామాను నమ్మాడు, సర్వ అధికారాలు, సర్వ హక్కులు హామానికి ఇచ్చాడు. నీ దృష్టికి ఏది అనుకూలమో అది చెయ్యి, ఇదో నా ఉంగరాన్ని నీకు ఇస్తున్నా, నీవే శాస్త్రాలు పుట్టించు, వారికి వెండి కావాలంటే వెండి, బంగారు కావాలంటే బంగారి, వారిని సంహరించాలంటే ఎలాగైనా సంహరించుకో, ఇదిగో నేను నీకు హక్కు ఇస్తున్నా, నీకు సర్వాధికారం ఇస్తున్నా, ఆ జనుల మీద నీకు అధికారం ఇస్తున్నా, నువ్వు వెళ్ళని రాజైన అహశ్వరోషు ఆ యొక్క హామానికి ఇస్తున్న ఆ యొక్క అధికారాన్ని బట్టి హామాను యూదులకు శత్రువుగా మారిపోయాడు. హామాను జీవితంలో యూదులకు విరోధంగా మారిపోయాడు. అక్కడ చూస్తే మొదటి నెల 13వ దినముందు రాజు యొక్క వాతగాండ్రు పిలువబడి హామాను ఆజ్ఞాపించిన ప్రకారం అంతే ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానంలోని జనుల మీద ఉంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి వారి జనముల భాషను బట్టి రాజైన అహశ్వరోషు పేరట ఆ వాతగాండ్ర చేత తాకీదులు రాయింపబడి రాజు ఉంగరం చేత వ్రాతగాండ్లను పిలిపించాడు. వారి వారి భాషల ప్రకారం వారి వారి సంస్థానంలో ఉండే అనేకులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పత్రిక చొప్పున రాయించి, ఇదో పలానా దినం రాబోతుంది, పలానా దినములో ఆ తారీఖున యూదులతో మనం యుద్ధం చేయాలి, యూదుల మీద యుద్ధం చేయాలి, యూదులను సంహరించాలి, ఆ జనాన్ని మనం నాశనం చేయాలి, మనకు రాజు ముద్రతో ముద్రించాడంట అండి ఆ శాసనాన్ని. ఆనాటి కాలంలో రాజు చేత ముద్రించబడిన ఏ శాసనం అది ఖచ్చితంగా నెరవేర్చబడాలి. దాన్ని రద్దుపరిచే అధికారం ఎవరికి లేదు.
అటువంటి శాసనాన్ని ఆ యొక్క హామాను మొర్దెకై మీద పుట్టిస్తున్నాడు. యూదుల మీద కోపంతో శత్రువుగా మార్చబడ్డాడు. ఆ శత్రువు పండిన ఒడ్డిన ఒలలో నుండి తప్పించబడ్డానికి ఎస్తేరు, యూదులు, మొర్దెకై ఉపవసించి ప్రార్థించి. ప్రియ సహోదరి సహోదరుడా, శత్రు కొన్ని బలహీనతలు మనకు తీసుకురావచ్చు, కొన్ని ఆటంకాలు మనకు తీసుకురావచ్చు, శత్రు పోరాటాలు మనకు తీసుకురావచ్చు, కొన్ని బలహీనతలు మన జీవితంలో తీసుకురావచ్చు, కొన్ని నిందలు తీసుకురావచ్చు, కొన్ని అవమానాలు తీసుకురావచ్చు, కొంత దుఃఖాన్ని తీసుకురావచ్చు, కొంత వేదనలు తీసుకురావచ్చు, కొంత అనారోగ్యాన్ని తీసుకురావచ్చు, కొంత బంధకాలను తీసుకురావచ్చు. కానీ ఉపవసించి ప్రార్థిస్తే ప్రభు వాటన్నిటి నుండి విడిపించబోతా ఉన్నాడు. ఇక్కడ ఎస్తేరు ఉపవసించి ప్రార్థించడానికి, ఆ యొక్క మొర్దెకై ఉపవసించి ప్రార్థించడానికి, యూదులందరూ ఉపవసించి ప్రార్థించడానికి, వారిపై రాయబడిన మరణ శాసనం కొరకు వారు దేవుని సన్నిధిలో మొరపెట్టారు. హామాను యూదులందరినీ నాశనం చేయాలని ఒక మరణ శాసనాన్ని పుట్టించాడండి. ఒక ముద్రను ముద్రించాడండి. రాజు పేరిట తాకిదులు రాయించాడండి. హామాను చేసిన ఆ కుట్రలో వీరు వారి జీవితంలో అక్కడ చూస్తే 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో, జరిగినదంతయు తెలియగాని మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె పట్టలు వేసుకొని, బూడిద పోసుకొని, పట్టణము మధ్యకు బయలు వెళ్లి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చాను. గోనె కట్టుకొనిన వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదని ఆజ్ఞ కలదు. ఆ విషయం ఎప్పుడైతే మొర్దెకై విన్నాడు, తన బట్టలు చింపుకొని, గోనె పట్ట కప్పుకొని, బూడిదేసుకొని రాజ్యం మధ్యలో నిలబడి రాజనగర ద్వారానికి వెళ్తే అక్కడ వెళ్ళడానికి ప్రవేశం లేదంట. దుఃఖపడుతున్నాడండి. తన యూదులకందరికి వచ్చిన నాశనాన్ని బట్టి, తన కుటుంబానికి వచ్చిన పరిస్థితిని, ఈరోజు నీ కుటుంబాన్ని బట్టి, మన కుటుంబాలను బట్టి, మన కుటుంబంలో వచ్చిన ఆర్థిక పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి, రోగాలను బట్టి, సమస్యలను బట్టి ఈ రోజు మొర్దెకై లాగా చింతిస్తున్నామేమో, రోధిస్తున్నామేమో, వేదన చెందుతున్నామేమో, కలత చెందుతున్నామేమో, కన్నీరు కారుస్తున్నామేమో, బాధ అనుభవిస్తున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మహాశోకముతో రోదన చేస్తున్నాడని మొర్దెకై ఆ వచ్చిన ప్రతికూల పరిస్థితిని బట్టి, ఆ కష్టాన్ని బట్టి. ఈరోజు మనకున్న కష్టాన్ని బట్టి మనం ఏడుస్తున్నామేమో, మనకున్న కష్టాన్ని బట్టి బాధ చెందుతున్నామేమో, మనకున్న కష్టాన్ని బట్టి దిగులు చెందుతున్నామేమో, మనకున్న కష్టాన్ని బట్టి మనం ఆత్మీయంగా పడిపోతున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మన కష్టాన్ని, మన శోకాన్ని, మన దుఃఖాన్ని, మన యొక్క వేదనను విడిపించగలిగిన ఏకైక దేవుడే నజరేయుడైన యేసు ప్రభు. హల్లెలూయా. దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. 3వ వచనంలో, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహాదుఃఖముతోను, ఏడుపులోను, రోదనలోను మునిగిన వారైన అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. అందరంట, యూదులంట, ఆయా సంస్థానం నుండి యూదులందరూ గోనె పట్ట వేసుకొని, బూడిదేసుకొని, ఉపవాసంతో కన్నీరు విడుచుచు వారికి వచ్చిన సమస్యను బట్టి, వారికి సంభవించిన ప్రతికూల పరిస్థితిని బట్టి, వారికి సంభవించిన ఆ స్థితిగతులను బట్టి రాజ్య సముఖములో ఆయా సంస్థానంలో ఉన్న యూదులందరూ దుఃఖముతో, వేదనతో ఉన్నారంట. 4వ వచనంలో, ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగినది ఆమెకు తెలియజేయగా, రాణి గొప్ప మనోవిచారం కలదై మొర్దెకై కట్టుకొని ఉన్న గోనె పట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొనుటకు అతని యొద్దకు వస్త్రములు పంపిన గాని అతడు వాటిని తీసుకొనలేదు. అక్కడున్న షండులు, నపుంసకులు, అక్కడున్న పనికత్తెలు, వీరందరూ మొర్దెకై చేస్తున్న రోదన, మొర్దెకై చేస్తున్న ఆ యొక్క ఉపవాసం, మొర్దెకై చేస్తున్న ఆ యొక్క గోనె పట్టు వేసుకొని, బూడిదేసుకొని అతడు మనోవిచారం కలిగి దుఃఖిస్తున్నది. ఆ విషయం అంతా వెళ్ళి రాణి అయిన ఎస్తేరుకు చెప్పినప్పుడు, రాణి అయిన ఎస్తేరు మనోవిచారం గలదై కొన్ని బట్టలు పంపించి మొర్దెకై వెంటనే వాటిని తీసేయొచ్చి, ఇవి మొర్దెకైకి ధరింప చేయండి అని పంపిస్తే మొర్దెకై వాటిని తీసుకోలేదండి. హల్లెలూయా. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అన్న ఒకని పిలిచి, అది ఏమైనదని, ఎందుకైనదని తెలుసుకుంటకు మొర్దెకై యొద్దకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చాను. హతాకు రాజు గుమ్మం ఎదుటనున్న పట్టణపు వీధిలో ఉన్న మొర్దెకై దగ్గరకు పోగా, మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనం చేయటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదని చెప్పిన సొమ్ము మొత్తం ఇంత అనియు అతనికి తెలిపిను. ఎస్తేరు ఏం చేస్తుందంటే, తన యొక్క ఉన్న ఆ యొక్క షండుడైన హతాకును పిలిచి, నువ్వు వెళ్ళి
మొర్దెకై ఎందుకు ఇలా చేస్తున్నాడు? మొర్దెకై ఎందుకు ఉపవాసం ఉన్నాడు? మొర్దెకై ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు? మొర్దెకై ఎందుకు గోనెపట్టు కట్టుకొని బూడిదేసుకున్నాడు? నువ్వు వెళ్ళి అతని క్షేమ సమాచారం అతని దగ్గర నుండి ఏమైంది తెలుసుకున్నా అంటే హతాకెళ్ళి మొర్దెకై దగ్గరికి వెళ్తుంటే మొర్దెకై చెప్తున్నాడు, హామాను ఇట్లా కుట్ర చేశాడు, వాళ్ళకి ఇట్లా వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, ఈ దినాన మమ్మల్ని నాశనం చేయమని యుద్ధాన్ని ప్రకటించాడు మేము అని హామాను మొర్దెకై మొత్తం హతాకు చెప్తే, హతాకు వచ్చి ఎస్తేరుకు ఆమె చెప్పినవన్నీ చెప్తే 10వ వచనంలో ఉంది, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించినట్ల బ్రతుకున్నట్లుగా రాజు తన ఉంగరపు దండమును ఎవరి తట్టు చూపున వారు తప్ప ప్రతివాడు సంహరింపబడినట్టు కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజు యుద్ధకు ప్రవేశించకు నేను పిలువబడలేదని చెప్పుమనెను. రాణి అని ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళకపో సమయం 30 దినాలు అవుతుంది రాజు పిలవడంలో ఎస్తేరుని. ఇక్కడ చూస్తే యూదులకు ప్రతికూల పరిస్థితి వచ్చింది. మొర్దెకై కన్నీరు గారుస్తున్నాడు, రోదన చేస్తున్నాడు, నా పరిస్థితి ఇలాగుంది, రాజు నన్ను పిలవడం లేదు. 30 దినాల నుండి వేచి చూస్తా ఉన్న రాజు దగ్గరికి వెళ్ళడానికి, రాజు నన్ను పిలవడంలా, నా పరిస్థితి ఇలాగుంది. ఏ స్త్రీయే గాని ఏ పురుషుడే గాని నా యొక్క అంతఃపురానికి నేనున్న నివాస స్థలానికి రావడానికి వీల్లేదు. ఎవరి దండం అయితే రాజు ఎవరి మీద అయితే ఆ దండం ఎత్తాడో వారు మాత్రమే సంరక్షించబడతారు, మిగిలిన వారందరూ సంహరించబడతారని ఎస్తేరు మొర్దెకైకి చెప్తుమంటుంది. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగర్లో ఉన్నంత మాత్రము చేత యూదుల కంటే నీవు తప్పించుకుందామని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమి మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పమని. ఎస్తేరు జీవితంలో తనకున్న పరిస్థితిని ఎస్తేరు చెప్తుంటే మొర్దెకై అంటున్నాడు, ఎస్తేరు నువ్వు అలాగ మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు రాజనగర్లో ఉన్నంత మాత్రాన యూదుల కంటే నువ్వు తప్పించుకుంటావేమో అనుకోవద్దు. నువ్వు ఒక యూదురాలివి, నీ స్థితిని జ్ఞాపకం చేసుకో. నువ్వు తప్పించుకుందామని నీ మనసులో తలంచుకోవాకు. నేనేం రాణి స్థానంలో ఉన్నా, నాకేం కాదు, నేను యూదురాలనైనా, నేను రాణిని, మిగిలిన యూదులు చనిపోయినా నేను తప్పించుకుంటాను నువ్వు అనుకోవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదల మరి యొక్క దిక్కుండొచ్చును. మొర్దెకై అంటున్నాడండి విశ్వాసంతో, నీవు మాట్లాడక మౌనంగా ఉన్నా, నీవు దూరంగా ఉన్నా, నీవేం పట్టించుకోకపోయినా, యూదుల పక్షంగా నీవేం చేయకపోయినా యూదులకైతే మరి యొక్క దిక్కు నుండి సహాయము విడుదలను దేవుడు పంపుతాడు. అది నీ ద్వారానే జరగాలని ఏం లేదు. నీవు నీ తండ్రి ఇంటి వారు నశిస్తారు. నీవు ఈ సమయమును బట్టి రాజనగరికి దేవుడిని నడిపించాడేమో జ్ఞాపకం చేసుకో అని ఎస్తేరును మొర్దెకై ధైర్యపరుస్తూ ఆమెను బలపరుస్తున్నాడండి. అక్కడ చూస్తే అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నీవు పోయి షూషన్ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలోకి సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నన్ను రాజు పిలవడంలో రాజు దగ్గరికి నేను అల్లాలంటే రాజు దండం నా మీద చూపాలా, లేకపోతే మరణమే శాసనం. వస్తిని చూసామండి. రాజు పిలిచినప్పుడు వస్తి పోకపోతే ఏమైపోయింది? ఆమె జీవితం రాణి స్థానం నుండి తొలగించబడింది వస్తి. ఇప్పుడు ఎస్తేరు రాజు పిలుచుకోకుండా వెళ్తే రేపొద్దున ఆమె పరిస్థితి కూడా అలాగే ఉండొచ్చు. రాజు కృప మీదికి రాకపోవచ్చు. అయితే ఎస్తేరు మాత్రం అంటుంది, నేను వెళ్ళుట న్యాయ వ్యతిరేకముగా ఉన్న నేను రాజు దగ్గరికి వెళ్తా. అయితే 3 దినాలు ఉపవాసం ఉండి మీరు నా కొడుకు వేడుకోండి, రాజు దయ నేను పొందుకోవడానికి వేడుకోండి. ఉపవాస ప్రార్థన ద్వారా రాజు దయ ఎస్తేరు అనేక పర్యాలు పొందుకుందండి. ఇక్కడ ప్రతికూల పరిస్థితి వచ్చింది, కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది. మొర్దెకైతో ఎస్తేరు అంటుంది, నువ్వు వెళ్ళి షూషను కోటలో ఉన్న యూదులందరినీ దేవుని మందిరంలో సమకూర్చు, అందరూ 3 దినాలు ఉపవాసం ఉండండి, అన్నపానంలో మానుకోండి, నా నిమిత్తం ఉపవాసం ఉండండి. ఇక్కడ మీరు ఉపవాసం ఉంటే నేను తింటూ కూర్చుంటా అని చెప్పడంలో ఎస్తేరు. మీరు ఉపవసించి ప్రార్థించండి, నేను సుఖభోగాలు అనుభవిస్తా రాజ్యంలో అంటంలా, నేను నా పని కత్తెలను ఉపవాసం ఉందము. యూదులు మొర్దెకై మాత్రం ఉపవాసం కాదండి, రాజ్యనగర్లో ఉన్న ఎస్తేరు కూడా ఉపవాసం ఉంటుంది. రాణి స్థానంలో ఉన్న ఎస్తేరు కూడా ఉపవాసం ఉంటుంది. ఆమె పనికత్తెలు కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వారు మొరపెడతా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఉపవాసం ఉండి ప్రార్థించే ప్రార్థన మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించబోతాం.
అన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. యూదులందరూ కన్నీరు కారుస్తున్నారు. యూదులందరూ గోనె పట్టేసుకుని బూడిద వేసుకుని కన్నీరు కారుస్తూ దుఃఖిస్తుంటే, అక్కడ రాజ్యంలో ఉన్న రాణి అని ఎస్తేరు కూడా ఆమె కన్నీరు కారుస్తూ వేదన చెందుతుందండి. హల్లెలూయా. ఇంకా చూస్తే నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశించదను. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా ఉన్న రాజు పిలువకోకుండా వెళ్ళొద్దు. ప్రవేశించటం న్యాయం కాకపోయినా అది వ్యతిరేకంగా ఉన్న నేను ప్రవేశిస్తా. అక్కడ అంటుందని ఎంత ధైర్యం మాట, నేను నా పని కత్తెలను కూడా ఉపవాసం ముందును ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా నున్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును. అది వెళ్ళడం న్యాయం కాకపోయినా, అది వ్యతిరేక పని అయినా కూడా, అది మంచి పని కాకపోయినా నేను వెళ్తా అంటుందండి. రాజునొద్దకు ప్రవేశించి నేను నశించినా ఎంత గొప్ప విశ్వాసం ఉండి అప్పుడే మొర్దెకై బలపరచగానే, మొర్దెకై ధైర్యం చెప్పగానే అప్పుడే అంటుంది, నేను చనిపోయినా చనిపోతా, నేను నశించినా నశించిపోతా, కానీ యూదులకు విడుదల రావాల నా ద్వారా. అక్కడ అంటుందండి, అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారంగా జరిగించెను. ఎస్తేరు చెప్పినట్టుగా వారందరూ, యూదులందరూ మొర్దెకై, ఎస్తేరు పనికత్తెలు ఉపవసించి ప్రార్థించడానికి వారిని వారు సిద్ధపరచుకుంటున్నారు. ఈరోజు నీవు నేను ఉపవసించి ప్రార్థిస్తే, మనం సిద్ధపరచబడితే, ప్రతికూల పరిస్థితులు ఎంతవైనా, శత్రువు ఎంతటి వాడైనా, మనకు సంభవిస్తున్న పరిస్థితులు ఎలాంటివైనా, ప్రభువు వాటన్నిటిలో నుండి మనల్ని విడిపించడానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడ, ఈ ఉపవాస ప్రార్థనలో, ఎస్తేరు యొక్క ప్రార్థన అనుభవములో, ఎస్తేరు ఉపవాసంలో ఆమె నిలవబడటానికి, ఎస్తేరు నిలవబడుతుందండి. ఎస్తేరు న్యాయ వ్యతిరేకంగా ఉన్న నేను వెళ్తా, నేను నశించినా నశించిపోతా. ఎంతటి గొప్ప తీర్మానం అండి ఎస్తేరు జీవితంలో. నేను నశించినా నశించిపోతా, నేను చనిపోయినా చనిపోతా, కానీ యూదులకు మాత్రం విడుదల సహాయం కలగాలి. యూదులు నశించిపోవద్దు, దేవుని బిడ్డలు నశించిపోద్దనే ఒక దృఢ సంకల్పం, తీర్మానంతో వారు నిలవబడ్డారు, ఉపవసించారు, ప్రార్థించారు. 5వ అధ్యాయం 1వ వచనంలో, 3వ దినమందు ఎస్తేరు రాజభూషణంలో ధరించుకుని రాజు నగరి యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను. 3 దినాలు ఉపవాసం ఉండి 3వ దినంలో రాజ వస్త్రములు అన్ని ధరించుకుంది, ఆభరణాలు ధరించుకుంది, రాజభూషణములు ధరించుకుంది. ఒక రాణి ఎలాగుండాలో అలాగుంది. 3 దినాలేమో దేవుని సన్నిధిలో ప్రాధేయపడి కన్నీరు కార్చి దుఃఖించి వేధించి రోధించి దేవుని సన్నిధిలో మొరపెట్టిన ఎస్తేరు జీవితంలో, ఎస్తేరు యొక్క ప్రార్థనను విన్న ఆ దేవుడే ఎస్తేరు రాజు సన్నిధికి వెళ్ళి నిలవబడిందండి. న్యాయ వ్యతిరేకంగా ఉన్నను, ప్రవేశించుట న్యాయ వ్యతిరేకమైనను, నేను రాజు నొద్దకు వెళ్ళుదని ఏ మాట చెప్పిందో ఆ మాట ప్రకారంగా వెళ్ళింది. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు మనకు రావచ్చు, కొన్ని ఆటంక పరిస్థితులు మనకు రావచ్చు, కొన్ని బలహీన పరిస్థితులు మనకు రావచ్చు, కొన్నిసార్లు మనల్ని నిరుత్సాహ పరిస్థితులు రావచ్చు, కొన్నిసార్లు మన ప్రాణాపాయ స్థితి మీదకి రావచ్చు. ఈ పని చేస్తే నిన్ను చంపేస్తాము, దేవుని మాటలు చెప్తే చంపేస్తాము. ఎంతో మంది అండి దేవుని మాటలు చెప్పడాన్ని బట్టి సువార్త ప్రకటిస్తుంది చంపేవారు, కొట్టేవారు, హింసించేవారు, బైబిల్ని తగులబెట్టేవారు ఈ లోకంలో లేరంటారా? శ్రమలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, పోరాటాలు వస్తున్నాయి. దేవుని సువార్తను ప్రకటించడం ద్వారా కూడా అనేకమైన శ్రమలు, నిందలు అనుభవిస్తున్న వారు ఉన్నారండి. వారి కన్నీటిలో, వారి వేదనలో ప్రభు వారి పక్షముగా ఉండి నిలబడి వారి జీవితాల్లో కార్యం చేయబోతా ఉన్నారు. ఎంతో మంది లోకంలో దేవుని కొరకు నిలబడిన వారిని సంహరిస్తున్నారు, చంపుతున్నారండి, చిత్రహింసలు పెట్టి చంపుతున్నారండి. 12 మంది అపోస్తులు చిత్రహింసలు పెట్టి చంపబడ్డారండి. దేవుని ప్రజలకు విరోధంగా ఏమి లేచినా ఉపవాస ప్రార్థన ద్వారా అవన్నీ మరలా అణిగిపోయే కృపను దేవుడు దయచేయబోతున్నాడు. అణిగిపోయే కార్యాలు దేవుడు చేయబోతుంది. ఈరోజు ఏ పోరాటాలు మనం అనుభవిస్తున్నామేమో, ఏ శత్రు పోరాటాలు మనం అనుభవిస్తున్నామేమో, ఏ వ్యాధి బాధలు అనుభవిస్తున్నామేమో, ఏ కష్టాలు అనుభవిస్తున్నామేమో, ఏ నిందలు అనుభవిస్తున్నామేమో, ఏ పోరాటాలు అనుభవిస్తున్నామేమో, ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు తోడుగా ఉండి ఆయనే మనల్ని నడిపించబోతా ఉన్నాడు. ఈ దినం మనం సిద్ధపడతామండి, ఉపవసించి ప్రార్థిస్తాం. రాణి అని ఎస్తేరు అయితే 3వ దినమందు లేచింది, ఉపవాసంలో నుండి రాజభూషణములు ధరించుకుంది, రాజు సన్నిధికి వెళ్ళి నిలవబడింది. నిలువబడే జీవితం,
న్యాయ వ్యతిరేకంగా ఉన్న, ప్రతికూల పరిస్థితులున్నా, ఆటంక పరిస్థితులున్నా, అభ్యంతర పరిస్థితులున్నా, అవి మరణకరమైనవైనా, బాధించేవైనా, కష్టపెట్టేవైనా, ఏవైనా ప్రతికూల పరిస్థితులన్నిటిలో ఎస్తేరు నిలవబడింది. ఈ దినం ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో నీవు నేను నిలవబడితే చాలు, ప్రభు కార్యాలు మనం చూడబోతూ ఉన్నాం. పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చండి, ప్రతికూల పరిస్థితులే ఉండొచ్చండి, బంధువుల నుండి శ్రమలు రావచ్చు, శత్రు పోరాటాలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఎన్నో వేరేటి ప్రతికూల పరిస్థితులు మనకు తలంపవచ్చు. కానీ మనము ఉపవసించి నిలువబడి ప్రార్థిస్తే, ఎస్తేరు వెళ్ళి రాజు సన్నిధిలో నిలువబడింది. న్యాయ వ్యతిరేకంగా ఉంది, ప్రతికూల పరిస్థితులు వచ్చాయి, అది క్షేమము కాదు. అయినప్పటికీ ఆమె వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ప్రభు ఆమె జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తా ఉన్నాడు. ఎస్తేరు నిలవబడుతా ఉంది. ఈరోజు నువ్వు నిలవబడుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? శ్రమల్లో మనం నిలవబడుతున్నామా? కష్టాల్లో మనం నిలవబడుతున్నామా? పోరాటాల్లో మనం నిలవబడుతున్నామా? మానసిక ఒత్తిడిలో మనం నిలవబడుతున్నామా? శ్రమల్లో మనం నిలవబడుతున్నామా? ఏదో కొన్ని ఆటంకాల అభ్యంతరాల్లో నిలవబడుతున్నామా? ఈరోజు నిలువబడే జీవితం మనలో ఉందా? చిన్న చిన్న విషయాలకి పడిపోతున్నామేమో, చిన్న చిన్న విషయాలకి తప్పిపోతున్నామేమో. నశించినా నశించదనని చనిపోయే స్థితిలో ఉన్నాయి. కానీ ఎస్తేరు ఎక్కడ తన అధైర్యంతో లేదండి, విశ్వాసముతో వెళ్ళింది, నిలువబడింది. ప్రియ సహోదరి సహోదరి, ఈ ఉదయకాలం ఎస్తేరు, మొర్దెకై, యూదుల ఉపవాస ప్రార్థన వారి జీవితంలో వచ్చిన ప్రతికూల పరిస్థితులు అంటే ఇది మనం తెలుసుకున్నాం. ఒక్క మొర్దెకై మీద వేరొక ఆలోచనతో హామాను ఏం చేస్తున్నాడంటే యూదులందరి మీద కక్ష పండుతా ఉన్నాడు. యూదులందరికీ శత్రువు అయిపోయాడు హామాను. యూదులందరి మీద కుట్ర చేస్తున్నాడు హామాను. యూదులందరినీ సంహరించాలని ఒక శాసనాన్ని పుట్టించాడు హామాను. శత్రువు ఈ దినం మనల్ని బలహీనపరచాలని చూస్తున్నాడేమో. శత్రువు మనల్ని మాత్రమే కాదు, మన కుటుంబములో మనల్ని కృంగదీయాలని, కుటుంబంలో ఉన్న వారి మీద వాడు పనిచేస్తున్నాడేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని బలహీనపరచాలని, మనల్ని కృంగదీయాలని, మనల్ని నిరుత్సాహపరచాలని, మనల్ని ఆత్మీయతలో నుండి పడద్రోయాలని శత్రువు చేస్తున్న ప్రతి పన్నాగముల నుండి, ఆటంకముల నుండి, అభ్యంతరాల నుండి దేవుడే మనల్ని విడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం మనం సిద్ధపడదామండి. ఉపవాసములో వారు ఉపవాసం ఉండటానికి కారణం ఏంటి ఇది మనం తెలుసుకున్నాం. వారు ఉపవాసంలో నిలవబడిన నీతిని మనం తెలుసుకున్నాం. మొర్దెకై, ఎస్తేరు యూదుల యొక్క నీతిని ప్రభు చూచాడు, వారి ప్రత్యేకించబడిన జీవితాన్ని ప్రభు చూచాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ప్రత్యేకించబడిన జీవితం నీలో నాలో ఉందా? ప్రత్యేకించబడిన జీవితం నీ కుటుంబంలో నా కుటుంబంలో ఉందా? ప్రత్యేకించబడిన జీవితం నీ గ్రామంలో మన గ్రామాల్లో ఉందా? మనుషులందరి వల్ల మనం ఉండడం కాదు, మనం ప్రత్యేకించబడిన వారంగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఉండండి, ప్రత్యేకించబడిన వారుగా ఉండండి. లోకంలో ఉన్న వారిలాగా బూతులు మాట్లాడుతూ, చెడు మాటలు మాట్లాడుతూ, అసహ్యమైనవి చూస్తూ, మాట్లాడుతూ, చేస్తూ, వ్యభిచార పాపంలో, ఇతరితర పాపంలో మనం బ్రతికితే అది కాదండి ఒకప్పుడు జీవితం మనది. కానీ ఎప్పుడైతే క్రీస్తు రక్తం ద్వారా కడుగబడిన మనం, క్రీస్తు రక్తం ద్వారా ప్రత్యేకించబడిన మనం, మన మురికి గుడ్డలన్నీ నీతిగా మార్చుకున్న మనం మరలా పడిపోవడానికి, దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోవడానికి వీల్లేదండి. ఉపవాసములో మన ప్రత్యేకించబడిన జీవితాన్ని ప్రభు చూచి మనల్ని హెచ్చించబోతా ఉన్నాడు. మన ప్రత్యేకించబడిన జీవితాన్ని ప్రభు చూచి మన మీద దయ చూపబోతున్నాడు. ఆయన మాత్రం దయ చూపడం కాదు, మనుషులందరి దయను ఆయన మనపై చూపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న మన జీవితాల్లో ఉపవాసములో ప్రతికూల పరిస్థితులు వస్తాయి. ఎస్తేరుకు, యూదులకు, మొర్దెకైకి వచ్చే ప్రతికూల పరిస్థితులు. కానీ ఆ ప్రతికూల పరిస్థితుల్లో ఒకదాని వెంట వచ్చిన ప్రతికూల పరిస్థితుల్లో, చిన్న చిన్న వాటికే మరణం వరకు వచ్చిన ప్రతికూల పరిస్థితుల్లో వారు నీతి కలిగి, భక్తి కలిగి, ఉపవసించి ప్రార్థనలు నిలవడాన్ని బట్టి ప్రభు వారి జీవితాలు గొప్ప కార్యం చేశాడు. ప్రియ సహోదరి సహోదరు, ఈ ఉపవాస ప్రార్థనలో, ఎస్తేరు యొక్క ఉపవాస ప్రార్థనలో ప్రభు ఆమె జీవితంలో కార్యం చేయటానికి ఎస్తేరు నిలవబడింది, మొర్దెకై నిలవబడింది, యూదులు నిలవబడ్డారు. వారి జీవితంలో దేవుడు ముందు రేపటి దిన మనం మాటలు ధ్యానించుకున్నాం. ఎస్తేరు ఉపవాస ప్రార్థనలో ఉన్న ఇంకొన్ని అనుభవాలు, ఉపవాసం ద్వారా ఆమె నిలవబడ్డాన్ని ద్వారా, రాజ సన్నిధికి వెళ్ళి ఎస్తేరు నిలవబడ్డాన్ని బట్టి
వారి జీవితంలో జరిగిన మేలేంటో, ఆశీర్వాదాలేంటో, వారి జీవితంలో ప్రభు చేసిన కార్యం ఏంటో రేపటి దినం మనం ధ్యానించుకుందాం. ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరి, ఉపవాస ప్రార్థనలు మనమందరం ప్రార్థిద్దాం. ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఎస్తేరు, మొర్దెకై మొట్టమొదటిగా ప్రాముఖ్యంగా వారు ప్రభు దయను పొందుకున్నారు. ఈరోజు ప్రభు దయను మనం పొందుకుంటే, ఎస్తేరట రాజైన హేగే యొక్క దయను పొందుకుంది. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె మీద దయ పుట్టింది. ఎస్తేరు రాజు సమ్ముఖానికి వెళ్తే అహష్వేరోషు రాజుకు ఆమెను చూడగానే ఆమె మీద దయ పుట్టింది. ఈరోజు షూషను కోటకు అనేకులు వెళ్ళారు, కానీ ఒక్క ఎస్తేరును మాత్రమే రాజు ప్రేమించాడండి. ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభు మళ్ళీ ప్రేమించబోతున్నాడు. ప్రభు మన మీద దయ చూపబోతున్నాడు. రాజు ఎవరికి సాదృశ్యం అంటే యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఈరోజు ఎస్తేరు ఎవరంటే నీకు నాకు సాదృశ్యం. మనం ఉపవసించి ప్రార్థిస్తే మనము పరిశుద్ధాత్మని అలంకారాన్ని, హేగే యొక్క అలంకారం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. హేగే ఇచ్చిన అలంకారం మనం ధరించుకుంటే, పరిశుద్ధాత్మ దేవుని మనం ధరించుకుంటే, అక్కడ ఎస్తేరు అంటే ఏవి కోరలా, హేగే ఆమెకు సిద్ధపరిచినవి మాత్రమే ఆమె కోరింది. రాజనగరికి వెళ్ళింది, రాజు ఆమెను ప్రేమించారు. ఈరోజు కొన్ని ఆభరణాలు, నీతి అనే వస్త్రాలు, నీతి వస్త్రాలు, కిరీటం అని కొన్ని ఆభరణాలు మనం ఆత్మీయంగా ధరించుకుంటే ప్రభువు మనల్ని ప్రేమించువాడిగా ఉన్నాడు. ప్రభు మన మీద దయచూపువాడిగా ఉన్నాడు. ప్రభువు మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టువాడిగా ఉన్నాడు. వెంటనే అండి రాజు ఏం చేస్తున్నాడంటే, అహష్వేరోషు రాజు ఎస్తేరును హెచ్చిస్తున్నాడు. ఎస్తేరుకు రాజకిరీటం పెడుతున్నాడు. ఒక మంచి విందు చేయిస్తున్నాడు. మంచి మంచి బహుమతులు ఇస్తున్నాడు ఎస్తేరును బట్టి. ఈరోజు అతి గొప్ప స్థానం ఎస్తేరు పొందుకోవటానికి ఎస్తేరు కలిగి ఉన్న నీతి, భక్తి, విశ్వాసమే ఆమె జీవితాన్ని హెచ్చింపజేసి. ప్రియ సహోదరి సహోదరి, ఉదయకాలం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. మనం ప్రభు ఇంతవరకు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మన ప్రాకారాలు కట్టబోతుంది. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మన స్థితిగతులు మార్చబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మన ప్రతికూల పరిస్థితులు ఆయన మనకు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ప్రార్థిద్దామండి. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. స్తోత్రమయ్యా, 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 సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, మీ స్తోత్రాలైనా ఈ ఉదయకాల సమయంలో ఉపవాస కూడికలో మీ అద్భుతమైన కృపను, మీ ఆశ్చర్యకరమైన కృపను మా ఎడల కనపరిచిన దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు నాయన నీ పాద సన్నిధిలో ప్రార్థించడానికి, అయ్యా మీ వాక్యాన్ని ధ్యానించడానికి, మీ వాక్యాన్ని అయ్యా ప్రభు మేము వినటానికి ప్రభువా మీరు ఇచ్చిన ఇటు గొప్ప అనుకూలతను బట్టి, ఇటు గొప్ప కృపను బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడా మీ కొందనాలైనా గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినం మీ కృపలో మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ కృపలో మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. బలహీనులము అయా ప్రతికూల పరిస్థితుల్లో, శ్రమల్లో, నిందలు, అవమానాలు చిక్కుబడిన వారం అయ్యా, దుఃఖముతో, వేదనతో నిండి ఉన్న వారం నాయన, వేదన చెందుతున్న వారం, కన్నీరు కారుస్తున్న వారం, బలహీనులము, దుర్మార్గులం, దోషులం, ఆటంక శక్తి ప్రభు అభ్యంతరాల వైపు చూసి పడిపోతున్న వారమని ఒప్పుకుంటున్నాం నాయన. తండ్రి నీ స్తోత్రం. మీ దయ మాపైకి రానియండి అయ్యా. మీరు దయా దాక్షిణ్యం కలిగిన దేవుడు నాయన. ఎస్తేరు మీద, యూదుల మీద, మొర్దెకై మీద దయ చూపిన దేవుడు ప్రభువా, వారి మీద దయ చూపిన దేవుడు నాయన. తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఉపవాస కూడికలో ప్రభువా మీరే మాపై దయ చూపమని ప్రార్థిస్తున్నాం. మీ దయను మాపై కనపరచమని ప్రార్థిస్తున్నాం. దయగల దేవ, కృపగల దేవ, మీ కనికరమును, మీ దయను మాపై రానిమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మనుషుల దయను ఎస్తేరు పొందుకున్నట్లుగా, హేగే యొక్క దయను పొందుకున్నట్లుగా అయ్యా ఎస్తేరు పొందుకున్న దయ ఈ దినం మేము మీ యొద్ద నుండి పొందుకోవడానికి కృప దయచే. మీ దయతో మమ్మల్ని నింపండి, మీ కృపతో మమ్మల్ని నింపండి. బలహీనులను బలపరిచే దేవుడు నాయన. ఎస్తేరును బలపరిచిన దేవుడు, మొర్దెకైను బలపరిచిన దేవుడు, యూదులను బలపరిచిన దేవుడు, వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసిన దేవుడు, సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్న మమ్మల్ని అందరినీ, నీ ప్రార్థనలు ఏకీవిస్తున్న మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కృపలో వర్ధిల్లింపచేయండి అయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా అతిక్రమములు నీకు తెలిసే ఉన్నవి నాయన. మా దోషం ఎల్లప్పుడు నీ ఎదుటనున్నది, మా పాపం ఎల్లప్పుడు నీ ఎదుటనున్నది. బలహీనులము, దుర్మార్గులము, దోషులము, నిందులము, అవమానులము అయ్యా, నేను బాధపట్టేవారం తండ్రి. నీ స్తోత్ర కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. మా అతిక్రమాలు తొడిచివేయండి అయ్యా. మా పాప బంధకాల నుండి విడిపించిన ఆయన ఈ ఉదయం నీ అత్యధికమైన కృపను మాపై కనపరచమని. ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి వారి జీవితంలో ఉన్న పోరాటాలు, శ్రమలు, నిందలు, అవమానాలు మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం. శత్రు పోరాటాలను విడిపించమని ప్రార్థిస్తున్నాం.
మా శత్రువు ఎదుట మాకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు నాయన. మా జీవితాలు గొప్ప కార్యాలు చేసే దేవుడు ప్రభా. మమ్మల్ని హెచ్చించే దేవుడు నాయన. మా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించే దేవుడు అయ్యా. మమ్మల్ని బలపరిచే దేవుడు నాయన. మమ్మల్ని హెచ్చించే దేవుడు ప్రభా. మా స్థితిగతులు మార్చగలిగిన దేవుడు నాయన. మా ప్రతి పరిస్థితుల్లో మాకు తోడుగా ఉండే దేవుడు ప్రభా. నీ స్తోత్రాలు. ఉదయం మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎస్తేరు మొర్దెకై యూదుల పక్షంగా మీరు నిలవబడ్డారు నాయన. మొర్దెకై ఎస్తేరు మీ సముఖంలో నిలవబడిందయ్యా. వెల్లుట న్యాయ వ్యతిరేకంగా ఉన్న రాజు దగ్గరికి వెళ్ళింది. ప్రభువా, నేను నశించదనని యూదుల కొరకు తన ప్రాణాన్ని కూడా పెట్టడానికి ఆమె తీసుకున్న నిర్ణయం, ఆమె ప్రత్యేకించబడిన జీవితం, మొర్దెకై జీవితం ప్రత్యేకించబడిన జీవితం అయ్యా. ఈరోజు మాకున్నట్టు ప్రత్యేకింపబడిన జీవితాన్ని మీరు అనుగ్రహించండి. మాకున్నట్టు ప్రత్యేకమైన జీవితాన్ని మీరు ఇవ్వండి ప్రభువా. ప్రత్యేకింపబడిన లెక్కలు మమ్మల్ని ఉంచండి నాయన. అయ్యా, ప్రత్యేకించబడిన వారుగా మీరు మమ్మల్ని మార్చండి దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇది మీరే మమ్మల్ని బలపరచండి అయ్యా. ఆటంకముల నుండి, శోధల నుండి, ఇబ్బందుల నుండి, సమస్యల నుండి, పోరాటాలను విడిపించండి. ఎవరు ఏ ఇబ్బందులతో, ఏ బాధలతో, ఏ కట్లతో, ఏ బంధకాలతో, ఏ శ్రమల్లో, ఏ నిందలు, అవమానాల్లో చిక్కుబడిన ఆయన కన్నీరు కారుస్తూ వేధిస్తూ నీ సన్నిధిలో రోధిస్తున్నారు అయ్యా, దుఃఖపడుతున్నారు అయ్యా. ఈ శ్రమలు ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు, ఈ ప్రతికూల పరిస్థితులు ఎందుకని అయ్యా నీరు గాని నిరుత్సాహపడిపోయిన జీవితాలు ఉన్నాయో ప్రతి కుటుంబాన్ని ఇది మీరే జ్ఞాపకం చేసుకోండి. వారి శ్రమల్లో నుండి, నిందల్లో నుండి, ప్రతి పరిస్థితుల్లో నుండి, అనారోగ్యాల్లో నుండి, బలహీనతల నుండి మీరు విడిపించండి. చాలిన దేవుడిగా తోడుండండి. ప్రతి వారిని బలపరిచి దేవా. ఈ దినం నాని ఎంతమంది ఏ అనారోగ్యాలతో, ఏ అస్వస్థతలతో, ఏ బాధలతో, ఏ బలహీనతతో ఉన్నారు ప్రతి వారిని మీరు ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నా. ఎంతమంది గర్భఫలం లేక, పిల్లలు లేక అయ్యా తండ్రి రోధిస్తున్నారు, వేదన చెందుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు అయ్యా. వారి నిందల అవమానాలు మీరు కొట్టివేయమని ప్రార్థిస్తున్నా. ఎంతమంది ఆర్థిక ఇబ్బందులు, ఎంతమంది పోరాటాల్లో, మానసిక ఒత్తిళ్లతో సమాధానం లేక, శాంతి లేక బాధపడుతూ, కన్నీరు కారుస్తూ, రోధిస్తూ, దుఃఖపడుతున్న ప్రతి వారి జీవితంలో శాంతి, సమాధానం మీరు అనుగ్రహించండి. ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి. ప్రతి కుటుంబం మీ ఆత్మకార్యాలు జరిగించండి. ప్రతి కుటుంబంలో బలవంతుని ఏ స్నామంలో బంధిస్తున్నాం నాయన. మీరే చాలిన దేవుడుగా ప్రతి వారికి మీరు తోడుగొండి బలపరిచి స్థిరపరచమని, ఆటంకములన్నీ విడిపించమని, అభ్యంతరాలను విడిపించమని, బానిసకట్లు తెంచివేయమని, దుర్మార్గులు కట్టినట్లు తెంచివేయమని, బంధకాలు ఏ స్నామంలో తెంచివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారికి విడుదలివయ్యా. నన్ను బలపరచు దేవా. ఈ మాటలు వింటున్న వారందరినీ బలపరచు. ఈ మాటలు వింటున్న ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్నాను బలపరచు నాయన. మిగిలి ఉన్న దినాలన్నీ మీ కృపలో వర్ధిలింపచేయండి. ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనలు మీ శక్తి కలిగిన కార్యాలు, మీ మహిమ కలిగిన కార్యాలు, మీ ఆత్మ కార్యాలు మేము రుచి చూచి వాటిలో ఆనందించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. మీరే మమ్మల్ని బలపరచండి. బలహీనులను బలపరిచే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి ఇచ్చే దేవుడు, బలహీనుల జీవితంలో బలమైన కార్యాలు జరిగించే దేవుడు, బలవంతులుగా మార్చే దేవుడు నాయన. నీకు స్తోత్రం. మీరే మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, నీ కృపలో వర్ధిల్లింపచేయండి. నీ ఆత్మ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అయ్యా. మీరే చాలిన దేవుడు తోడుండండి ప్రభువా. ఎంతమంది ఏ సమస్యలతో, ఏ బలహీనతలతో, ఏ పోరాటాలు ఉన్నారు ప్రతి వారిని విడిపించిన ఆయన. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి దేవా. మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ మేలులతో నింపండి. శోధన నుండి, సమస్యలను విడిపించిన ఆయన అయ్యా. వారి జీవితంలో ఉన్న ప్రతి ఒత్తిడి నుండి, మానసిక బలహీనతల నుండి అయ్యా, వారి జీవితంలో ఉన్న ప్రతి కన్నీరును, రోదనను ఎరిగిన దేవుడు, ప్రతి సమస్యను ఎరిగిన దేవుడు, ప్రతికూల పరిస్థితులు ఎరిగిన దేవుడు, నీ కృపలో వారిని బలపరచి, వారి జీవితాలు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, క్షేమం ఇచ్చి, వారికి అనుకూలమైన ప్రతి కృపను మీరు అనుగ్రహింపచేసి మీ మేలుతో నింపమని ప్రార్థిస్తున్నాం. దయా దాక్షిణ్యం కలిగిన దేవా, నీవే ప్రతి వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం. నీ కృపల వర్ధిల్లింపచేయని మీరు దీవించండి. నీ మేలులు మాకు దయచేయండి. ఉపవాస ప్రార్థన ద్వారా నీ శక్తి కలిగిన కార్యాలు, నీ మహిమ కలిగిన కార్యాలు మేమందరం రుచి చూడటానికి ప్రభువా మీరే కృపనిచ్చి సహాయం చేసి మహిమ పొందమని, మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలండి. ఇంతవరకు ప్రభు సన్నిధిలో మనం గడపటానికి, ప్రభు మాటలు వినడానికి, ప్రార్థనలు ఏకీభవించడానికి ప్రభు మనకిచ్చిన ఇటు గొప్ప తరుణాన్ని బట్టి, ఇటు గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. మరొక దినాన రేపటి దినం మనం కలుసుకుందాం. ఉపవాస ప్రార్థనలో 12వ దినం రేపటి దినం కలుసుకుని ప్రభు సన్నిధిలో మనకు ఇంకా ఎస్తేరు ఉపవాస ప్రార్థన శక్తి కార్యాలు మనం రుచి చూడబోతున్నాం. ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ దినం ప్రభు మనతో హెచ్చరించి ప్రభు మనతో మాట్లాడాడు. ఆయన మన మీద దయ చూపే దేవుడు, దయను కుమ్మరించే దేవుడు, మనుషుల దయను మనపై చూపే దేవుడు. ఈరోజు మనం సిద్ధపడదాం, ఇంకా ప్రార్థన పూర్వకంగా ఉందాం. రేపు కలుసుకుందాం. రేపు ఉదయం ప్రభు సన్నిధిలో ఆయన మాటలు ధ్యానించుకుందాం. ప్రభు మనల్ని బలపరచి స్థిరపరచును కాక.
ఆమె అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.